ఇప్పుడు ఎథిస్ట్ బులెటిన్. ఐఎమ్ డాక్టర్ సమరం, ఎథిస్ట్ సెంటర్, విజయవాడ. ఐఎమ్ ప్రమీల, ఎథిస్ట్ సెంటర్, విజయవాడ. ముఖ్యాంశాలు: ఆత్మ లేదు, పునర్జన్మ లేదు, మరణానంతరం శాంతి అనేది అర్థం లేనిది. ప్రముఖ నాస్తికులు గోరా. విద్య సామాజిక మార్పుకి ఆయుధం. ఆడపిల్లల చదువు కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా. మంత్రించిన నిమ్మకాయలు నిజంగా మహత్తు కలిగి ఉంటాయా? డాక్టర్ సమరం. మానవ గౌరవాన్ని అధికారంపై నిలిపినందుకే భారత రాజ్యాంగం గొప్పది, దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనది. నాస్తిక కేంద్రం. అందరినీ ఆకట్టుకుంటున్న గోరా టెక్నోహబ్. నూతన సంవత్సరం నుంచి నూతన ఉత్తేజంతో ఉరకలేస్తున్న సమరన్ ఛానల్స్. అందరూ చూడండి. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, ఆత్మ లేదు, పునర్జన్మ లేదు, మరణానంతరం శాంతి అనేది అర్థం లేనిది అని ప్రముఖ నాస్తికులు గోరా గారు అన్న మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా, ఆత్మ లేదు, పునర్జన్మ లేదు, మరణాంతరం శాంతి అనే మాటకి అర్థం లేదు. అది అక్షరాల నిజం. ఇది చాలా సహజంగా ఎవరు చనిపోతే ఆత్మకు శాంతి కలగాలి, రెస్ట్ ఇన్ పీస్ అంటుంటారు. ఏంటి ఆత్మ? ఈ ఆత్మ అనేది ఉందా? ఈ ఆత్మ తీసుకునేది అసలు ఈ మానవ జాతి యొక్క పురోగమనం చూసినట్లయితే మొదటి నుంచి చూసుకుంటూ వచ్చుంటే ఈ మానవ నాగరికత మొదటి రోజుల్లో ఆత్మ అనేది లేదు. మనిషి మనిస్తే నిన్నటిదాకా మనతో ఉన్నవాడు ఇలా అయిపోయాడేంటి అంతే. మనిషి కుళ్ళిపోవడం జరుగుతుండేది. మనిషికి కొంతకాలం అయిపోయాక మనిషిలో చైతన్యం నశిస్తుంది, చలనం పోస్తుంది అంతే. వాళ్ళు జంతువులు చూస్తున్నారు, పక్షులను చూస్తున్నారు, చెట్లను చూస్తున్నారు. అన్ని జీవులకి కొంతకాలం అయిపోయాక ఇక అవి చైతన్యరహితం అయిపోతున్నాయి అంతే. వాటి మనిషికి అయితే మరణం అన్నారు, జంతువులు వాడు కూడా మరణం లేదు, చావు అనుకున్నారు. అంటే కొంతకాలం పై మనిషి ఇంక అయిపోతుంది, కొంతకాలమే వాళ్ళు చైతన్యంగా ఉంటారు అనేది ఊరుకున్నారు. బాగుంది. ఇంకా అలా ఊరుకున్నారు అంతే. ఏదైనా కొంతకాలమే, పగలు వచ్చింది, రాత్రి వస్తుంది, మళ్ళీ పగలు వస్తుంది, మళ్ళీ రాత్రి వస్తుంది, ఏదైనా కొంతకాలమే అనేది అనుకున్నారు మొదట అంతే. ఇంక రెండోది లేదు. కానీ మనిషి తనతో చాలా క్లోజ్గా ఉన్నవాళ్ళు మరణిస్తే ఒక బాధ. ఒక తండ్రి చనిపోయాడు, ఒక భార్య చనిపోయింది, లేదా కొడుకు పోయాడు, ఒక కూతురు పోయింది, భార్య పోయింది, ఇలా పోతే లేదు భర్త పోయాడు. పోయినప్పుడు ఆత్మీయులు పోయినప్పుడు ఏమైపోతుంది అబ్బా అని ఒక దిగులు వాళ్ళకి. ప్రాణం ఏమది, వీళ్ళు ఎంతేనా, మనమేనా, ఇంకేమైనా ఉంటుందా ఉండదా, అసలు వీళ్ళు ఉండరా మనవాళ్ళు? జ్ఞాపకాలు మాత్రం వెంటాడుతూ ఉంటాయి, వెంటాడుతుంటాయి. ఆ వెంటాడుతుంటే చివరికి సాంత్వనకి ఆత్మ అనే భావం వచ్చింది. ముందు మరణం అంటే కొంతకాలం తప్పదు, చైతన్యం కొంతవైపు చైతన్యం పోతుంది అని తెలుసుకున్నారు. తర్వాత ఈ మనుషుల్లో ఉన్నటువంటి ఆ క్లోజ్నెస్, అసోసియేషన్ అది ఉండేది కల్లా చివరికి ఏం లేదు, శరీరం నశ్వరం, ఆత్మ మాత్రం శాశ్వతం అని ఒక ఫిలాసఫీకి వచ్చారు. అదొక సాంత్వన కలిగింది. శరీరం పోతుంది, అన్ని జంతువులు పోతున్నాయి, పక్షులు పోతున్నాయి, అలాగే మనుషులు పోతారు. కానీ ఆత్మ అనేది ఒకటి నుంచి సేవా, అది మాత్రం ఎక్కడ పోదు. పోయినా ఆ దాంట్లో ఒక ఆత్మ ఉంటుంది. అది తిరిగి మళ్ళీ మన పిల్లల రూపంలోనో మనవల రూపంలోనో ఆ మనవల్లోనో ప్రవేశిస్తుంది. ఆత్మ మన వాళ్ళకి వచ్చేస్తుంది, మన పిల్లలకో మన వాళ్ళకో ఎవరికో మన చుట్టూ వచ్చి మన దగ్గరే ఉంటుంది, మనతోనే ఆప్యాయంగా మెలుగుతుంది. అంచేత ఆత్మ అనేది ఒకటి ఉంటుంది అని ఒక భావాన్ని కలిగించుకున్నారు. అందుకనే శరీరం నశ్వరం, ఆత్మ శాశ్వతం అని భావాన్ని కలిగించారు.
సరే కొంతమంది మరి ఎక్కడ అలాంటి భావాలే కలగట్లా, పిల్లలు పుట్టట్లేదు, పిల్లలు అలా ఆత్మీయత కనబట్టలేదు, ఏమీ లేదు, ఏ రకమైన జ్ఞాపకాలు కనబట్టలేదు, ఏ రకమైన మనుషులు ఆ వెళ్ళిపోయే మనుషులు ఎక్కడా కూడా మరి మన అంత ప్రేమించిన వ్యక్తి మరి ఎక్కడో చోట ఆత్మని కూడా ప్రవేశిస్తే వాళ్ళు వచ్చి మన దగ్గర కాస్త ఉండాలి కదా, మనమే ప్రేమ చూపించాలి. ఏంటి మనం ఏం పట్టినట్లు ఉంటే ఎవరు పట్టినట్లు ఉంటే ఏమైపోతుంది ఆత్మ? వెళ్ళిపోతే మళ్ళీ వస్తుంది అనుకుంటున్నాం. ఆత్మ ఉంటుంది, వెళ్ళిపోయినా పోదు, అది శాశ్వతమే కదా, అది మన దగ్గరే ఉంటుంది ఇలాగనుకున్నాను. కాదు, స్వర్గం ఉంది, స్వర్గంలో దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, పరమాత్మలో కలిసిపోతుంది, ఇంకా అక్కడ పరమాత్మ శాంతి పొందుతుంది. అంచేత ఆత్మకి శాంతి. పరమాత్మ దగ్గర ఉండి మన గురించి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండు. మనం బాగుంటాం, నువ్వు ప్రశాంతంగా ఉండు. నువ్వు అక్కడ పరమాత్మ దగ్గర చేరిపోయావు కదా, మేము వస్తాం అక్కడికి. నువ్వు మా గురించి ఆలోచించుకో, వెళ్ళి వెళ్ళిపోయి ఆలోచించుకో, ఆత్మను మమ్మల్ని వెళ్ళి వెళ్ళిపోయి ఆలోచించుకో. నువ్వు పరమాత్మ దిగిలేవు, పరమాత్మ స్వర్గంలోకి వెళ్ళావు, పరమాత్మలో లీనమయ్యావు, మా గురించి ఆలోచించుకో, మేము కూడా నీతో వచ్చి కలుస్తాం. అదే ఆత్మకి శాంతి. మేము కూడా వస్తాం, ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర ఎప్పుడైనా వస్తాం, అలా ఉండు అని ఒక రకం ఇన్సూరెన్స్. అక్కడ రెస్ట్ ఇన్ పీస్ అని ఈ భావాలన్నీ ఒకటి తర్వాత ఒకటి నిదానంగా పెరుగుతూ వచ్చాయి. దేని మనిషి యొక్క ఎమోషనల్ కనెక్టివిటీ వల్ల ఇవన్నీ వచ్చాయి. మరి ఈ ఆత్మ అనేది ఎంతవరకు ఉంది? యాక్చువల్ చూస్తే ఈ ఆత్మ అనేది లేకపోతే పునర్జన్మ అనేది, ఇంకొంచెం మళ్ళీ పుడతారనుకున్న పునర్జన్మ అనేది, ఈ పరలోకమైన భావాలు తీసుకుంటే ఇటీవల కాలం వరకు ఇప్పటికీ కొన్ని ట్రైబల్ పీపుల్లో, అంటే గిరిజనులు అంటామే, వాళ్ళు ఇంకా జనంతో కలవకుండా వాళ్ళు అక్కడే పుట్టారు, అక్కడే పోతే అక్కడే చనిపోతుంటారు. మనుషులతో కలవట్లా, ఈ నాగరిక ప్రపంచం కలవట్లా, ఈ పుస్తకాలను చదవట్లా, ఈ ప్రవచనాలు వినట్లా. వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళ లాంగ్వేజ్లో, వాళ్ళ భాషలో, వాళ్ళ ఆ ఊహ భావాల్లో ఆత్మ పునర్జన్మ అనే భావాలు లేవు. ఇప్పటికీ లేవు. మొట్టమొదటి మనుషులు ఆ రోజులో తప్పదు, చచ్చిపోతారు, మనుషులు పోతారు, కొంత జంతువులు పోతాయి, మనుషులు పక్షులు పోతాయి, చెట్లు నాశనమైపోయి ఎండిపోతాయి, మనుషులు కూడా పోతారు. అంతరికే ఉన్నారు. కానీ ఒక ఆత్మ పునర్జన్మ, పరమాత్మకి వెళ్ళిపోవడం అవి భావాలు ఇప్పటికీ లేవు. చాలా కాలం, చాలా ట్రైబల్ పీపుల్లో అసలు ఈ భావాలు లేవు. అంటే నిజంగా ఉన్నట్టు తెలియాలిగా, వాళ్ళకి తప్పకుండా రావాలిగా, అవి ఇప్పటికీ లేవు. అంచేత ఆస్తికత్వంలోనే ఈ కాల్పనిక భావాలన్నీ ఉన్నాయి. ఈ కాల్పనికన్నీ ఊహలు, నిజాలు కాదు. మనుషులకి సాంత్వన కలిగించడానికి వచ్చిన భావాలు తప్ప నిజాలు కాదు. నాస్తికత్వం ఇటువంటి అబద్ధాలని, ఊహల్ని సపోర్ట్ చేయదు. అందుకే గోరా గారు ఏమన్నారు? ఆత్మ లేదు, పునర్జన్మ లేదు, మరణాంతరం శాంతి అనే మాటలో అర్థం లేదు. మనసు ఎందుకని మామూలుగానే. అంచేత నాస్తికత్వం అనేది శాస్త్రీయమైనది, లాజికల్ థింకింగ్, దీన్ని తర్కబద్ధమైన ఆలోచన, సైంటిఫిక్ బేస్డ్గా ఉంటుంది, ఎవిడెన్స్ బేస్డ్గా ఉంటుంది, ఫ్యాక్ట్ బేస్డ్గా ఉంటుంది. ఎథిజం అనేది సైంటిఫిక్ బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్, ఫ్యాక్ట్, ఏదైనా ఆధారం ఉండాలి, వాస్తవికత, సత్యం మీద నాస్తికం. అంచేత అబద్ధాలని తాత్కాలిక ఉపశాంతి కోసం అబద్ధాలను ప్రోత్సహించదు, మనుషుల్ని ఆ భ్రమల్లో నాస్తికత్వం ఉంచదు. గొడవ స్పష్టమైపోయింది. అసలు మనిషిలో శరీరానికి వేరుగా ఆత్మ అనేదానికి ఎగ్జిస్టెన్స్ లేనే లేదు. ఎక్కడ ఆత్మ? నువ్వు శరీరంలో ఆత్మ అనేది దేంట్లో ఉంది, నేను ఎలా ప్రూవ్ చేస్తావు? నువ్వు ఎగ్జిస్టెన్స్ లేదు, నీకు దాని స్థానం లేదు. మనిషి బతుకున్నాడు, నువ్వు ఆత్మని ఎలా చూపిస్తావు? మనిషికి మనం ఆలోచిస్తాము, మన రకాలైన ఎమోషన్స్, భావోద్వేగాలు ఉంటాయి, జ్ఞాపకాలు ఉంటాయి, మన పర్సనాలిటీ రకరకాల మన పర్సనాలిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏమిటి? మెదడు యొక్క ఫంక్షన్,
బ్రెయిన్ యొక్క ఫంక్షన్. అది స్పష్టంగా తేలిపోతాయి. బ్రెయిన్ ఫంక్షన్ ద్వారా మెదడు పనితీరు వల్ల మనకి ఆలోచనలు వస్తాయి, భావోద్వేగాలు వస్తాయి, జ్ఞాపకాలు వస్తాయి, మన పర్సనాలిటీ పెంపొందుతుంది. అది ప్రూవ్, సైంటిఫికల్లీ ఎవ్రీథింగ్ ప్రూవ్. మెదడు ఏ కారణం వల్ల అయినా సరే డ్యామేజ్ ఎందుకున్నాం. డ్యామేజ్ అయితే కొన్ని సందర్భాల్లో ఇవన్నీ పోతాయి, జ్ఞాపకాలు పోతాయి, ఆలోచనలు పోతాయి, అన్నీ పోతాయి. ఏమన్నా మీరు రోడ్డు యాక్సిడెంట్ అయిపో గట్టిగా మెద డ్యామేజ్ అయిపోయింది అనుకో, డ్యామేజ్ అయితే పాతవన్నీ మర్చిపోతాయి, జ్ఞాపకాలు అన్నీ మర్చిపోతాయి. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ అంటాం, మెదడుకి రక్త సరఫరా ఆగిపోయింది అనుకో కొంత ఏరియాకి, ఇవన్నీ పోతాయి, పాత ఏం గుర్తుండవు. కొన్ని సందర్భాలు కొన్ని జబ్బులు వచ్చిన తర్వాత చివరికి భార్యకు నువ్వెవరివి అని అడుగుతారు. అసలు నువ్వెవరివి? ఇప్పుడు కొన్ని జబ్బులు ఉన్నాయి. పిల్లలు నువ్వెవరు? ఎవరితో నువ్వు అంటే కూతుర్ని, ఎవడరా నువ్వు? గుర్తించలేరు. ఆల్జిమినిస్ డిసీజ్ అని, ఆల్జిమిన్. దాంట్లో ఏం తెలియదు, మర్చిపోతారు. ఎవరిని గుర్తించరు. ఏంటి వాడు మనిషి బతికే ఉన్నాడు. ఎందుకైంది? బ్రెయిన్, మెదడు డ్యామేజ్ అయిపోయింది. ఆల్జిమినిస్ డిసీజ్లో ఇవన్నీ పోతాయి, ఏముండవు. సాధారణ మంది కొన్ని కుటుంబాల్లో ఒక వయసు వచ్చిన తర్వాత 60-70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు బతికే ఉంటారు. ఏదో తిండి పెడితే తింటుంటారు అంతే. ఏం తింటున్నారు వాళ్ళు తెలియదు, ఏ మట్టి పెడితే అంటారు వాళ్ళు. ఎందుకు బుర్ర పనిచేయదు, ప్రాణం అవుతుంది. అంటే బ్రెయిన్ సెంటర్స్లో హార్ట్ ఫంక్షన్ చేసేది, రెస్పిరేషన్స్ పనిచేసేవి మాత్రమే ఉంటాయి. కొన్ని జీవ ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. ఏమైంది ఆత్మ? అంచేత మన శరీరం ఫంక్షన్ అంతా కూడా బ్రెయిన్ మీద. ఈ మనిషి దెబ్బతిన్నప్పుడు మాత్రం ఇంకేం లేకపోవచ్చు. ఇంక చివరి మరణం అంటాం, మనలో ఉన్న చైతన్యం అంటే యాక్షన్ ఫంక్షన్, బ్రెయిన్ ఫంక్షన్ పోతే మరణం, అంతే. అంతేగాని శరీరాన్ని ఆత్మ విసిరిపోవడం కాదు. ఇంతవరకు మనిషి శరీరం సంబంధించిన ప్రతి కణం, ఆ కణంలో క్రోమోజోమ్స్, ఆ క్రోమోజోమ్లో జీన్స్ యొక్క ఫంక్షన్ గురించి మనం మొత్తం క్షుణ్ణంగా మెడికల్ సైన్స్ స్టడీ చేసింది. ఏ జీన్ దేనికి పనిచేస్తుంది అని చాలా వరకు మనం తెలుసుకున్నాం. అన్నీ తెలుసుకున్నాం. ఏ ఫంక్షన్ ఎలా జరుగుతుందో మనం తెలుసుకున్నాం. అంత తెలుసుకుంటే మనిషిని శాసించేటటువంటి గొప్పటి ఒకటి ఉండే ఆత్మ అనేది ఏ జువాలజీలో కానీ, ఏ హ్యూమన్ సైన్స్లో కానీ, ఏ ఫిజికల్ సైన్స్ కానీ, ఏ సైన్స్లో ఇంత మోడర్న్ మీన్స్ ఇంత అడ్వాన్స్మెంట్ ఏ వచ్చేసిన తర్వాత కూడా, ఇంత క్వాంటమ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా సెల్లో మాలిక్యూల్ని ఐడెంటిఫై చేసేది వచ్చిన తర్వాత కూడా ఆత్మ అనేది ఐడెంటిఫై కాలేదంటే అది ట్రూత్ అని ఎలా అవుతుంది? ఏది ప్రతి ఒక్కటి మనకి ఈ పని జరుగుతుంది, ఇదిగో దిస్ ఈజ్ ఎవిడెన్స్, ఇది కారణం చూస్తున్నాం. నేను మాట్లాడుతున్నాను, నేను ఇలా ఉన్నాను, ఇప్పుడు నీ మాటలు నేను చెప్తున్నాను, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ నాకు చెప్తాను. చనిపోయే వరకు బాడీలో చివరి సెల్ పోయే వరకు, డెడ్ అయిపోయి అది డీజనరేట్ అయ్యే వరకు ఎన్ని ప్రాసెస్లు జరుగుతాయో అవన్నీ మెడికల్ సైన్స్ చూపిస్తుంది. కణం చైతన్యవంతం వరకు మనం జీవించడం, ఆ కణం యొక్క ఫంక్షన్ అయిపోయింది, తర్వాత డీజనరేట్ అయిపోతుంటుంది, కుళ్ళిపోయేదాకా కూడా ఏమవుతుంది, లాస్ట్ ఫేజ్ కుళ్ళిపోయి దాని అస్తిత్వం టోటల్గా పోయే వరకు మెడికల్ సైన్స్ ప్రతి కణాన్ని విశ్లేషించే స్థితిలో ఆత్మ అనే దాన్ని, శరీరాన్ని వెళ్ళి ఆత్మ మనిషి చనిపోగానే శరీరం వెళ్ళిపోయి ఆత్మని ఎలాగ మనిషి చనిపోయి వెంటిలేటర్ పెట్టి ఉంచుతారు. పల్స్ ఆక్సిమీటర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, వెళ్ళిపోతుంది దానికంటే అన్నీ కనబడుతుంది, ఇది ఒక్కటే కనబడదా? ఇంత మెడికల్ ఇంత సైన్స్ అడ్వాన్స్ అయిపోయాక ఆత్మ అనేదాన్ని ఎందుకు దొరకదు? ఏదో వెళ్ళిపోతుంది అని కూడా కనీసం ఆత్మ కనబడిపోవచ్చు. ఆత్మ కనబడేది కాదు, నీట ముంచినా మరగదు, నిప్పుల పడిన కాలదు అని భగవద్గీతలో చెబుతాడు. నిప్పులు కాల్చినా కాలదు, నీళ్ళ పడిన మునగదు అని, చంపినా చావదని. కనీసం అది ఏంటో వెళ్ళిపోయిందని మరి వెళ్ళిపోయిందని తెలియాలిగా. ఉంది, అది ఇంతవరకు ఉంది, ఇప్పుడు వెళ్ళిపోయిందని ఒక వేకేసి తెలియాలిగా. మనిషి బతికుండగా ఆత్మ యొక్క పనితీరు, మనిషి చనిపోయిన తర్వాత దాని యొక్క అది వెళ్ళిపోవడం వల్ల జరిగే తేడా తెలియాలిగా. అది లేదు.
అన్ని జీవ ప్రక్రియలు మామూలుగా ప్రతి ఒక్కటి రికార్డు అవుతున్నాయి. ప్రతి జీవ ప్రక్రియ రికార్డు అయ్యేటప్పుడు ఆత్మ అనేది మనిషిని నడిపిస్తుంటే ఆ వెళ్ళిపోయిన ఒక ఆ లోటుని సైన్స్ గుర్తించదా? అన్నీ గుర్తిస్తుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా సూక్ష్మంగా ఉన్నదాన్ని గుర్తిస్తుంది. ఆత్మ అంతవరకు మనిషిని నడిపించిన ఆత్మ అది వెళ్ళిపోయిన ఆ లోటుని సైన్స్ గుర్తించుకొని ఉంటుందా? ఆత్మ అనేది అబద్ధం. ఊరికి మామూలు వినిపించదు కబుర్లు. సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ ఉన్నప్పుడు వాటిని అవన్నీ తీర్చేలే. అంచేత ఆత్మ అనేది శాస్త్రీయవాదం కాదు, అది సైంటిఫిక్ ట్రూత్ కాదు. ఆత్మ అనేది మనిషి సృష్టించుకున్న భావన మాత్రమే. ఇది జీవశాస్త్ర సంబంధంగా కానీ భౌతిక శాస్త్ర సంబంధంగా కానీ రుజువయ్యేది కాదు, రుజువైంది కూడా కాదు. మానవ శరీరం కానీ మానవ శరీర ధర్మాలని కానీ జీవశాస్త్రం రీత్యా ప్రతీది నిరూపణ అయినవి. ప్రతీది ఇంత చెప్పాక ప్రతి ఒక్కటి నిరూపైంది. అలాంటిది రుజువు కాకుండా అభౌతికంగా ఒక ప్రత్యేకమైనది ఉందని లేదు. అంచేత ఆత్మని ఊరి గగ్గోలు పెట్టి చెప్పే కబుర్లన్నీ కూడా బూటకపు కబుర్లు, మోస్ట్ అన్సైంటిఫిక్. అలాగే ఆత్మ లాగానే మనకి ఎన్ని రకాల ఆత్మలు కానీ పునర్జన్మ అంటారు. పునర్జన్మ కూడా భావనే. పునర్జన్మ అనేది కూడా భావనే. మనిషి మరణించిన తర్వాత మనిషి శరీరాన్ని వదిలి వెళ్ళేది, అలాగే వెళ్ళి మళ్ళీ శరీరంలో ప్రవేశించేది ఏదీ లేదు. ఏది వచ్చేది మా పునర్జన్మ అనేది మానవుడు తన ఆత్మీయులు కోల్పోయినప్పుడు మనసుకి సాంత్వన కలుగుకొని సృష్టించుకున్న భావం. వెళ్ళిపోయినా మళ్ళీ వస్తాడు. ఆ ఆత్మ మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. ఎక్కడ పోదు, ఆత్మగా వెళ్ళిపోయేది. ఆత్మ ఏదో రూపంలో మళ్ళీ మన దగ్గరికి వచ్చి మనతో పాటే ఉంటుంది. ఇది అది మా సొంతం. ఆత్మ నీ సొంతం, నా సొంతం. ఎక్కడ పోయి మళ్ళీ మన దగ్గరికి మన వాళ్ళకి వచ్చి మన దగ్గర సహజనం చేస్తుంది, సాంత్వన కలగడం కోసం. అంతకంటే అదే పునర్జన్మ అన్నమాట. ఆ రంగా ఈ పునర్జన్మ సిద్ధాంతం అనేది చెప్పుకున్నాం కదా. శరీరం నశ్వరం, ఆత్మ శాశ్వతం. ఈ ఒక మాట తేలిగా పారేస్తారు. శరీరం నశ్వరం, ఆత్మ శాశ్వతం. అది మరొక జీవిలో ప్రవేశించి మళ్ళీ వెలుగుతుంది. అదే పునర్జన్మ సిద్ధాంతం. అంతకంటే ఆత్మ అనేది లేనప్పుడు ఇక పునర్జన్మ అనేది ఏంటి? అసలు ఆత్మ లేదు. జీవశాస్త్ర ప్రకారం తేల్చేసాం కదా, ఆత్మ అనేది లేదు, శరీరం పోతే లోటు తెలుస్తుందని. ఆత్మ అనేది లేనప్పుడు పునర్జన్మ అనేది ఒట్టి కల్పన. జ్ఞాపకాలు, అనుభవాలు, వ్యక్తిత్వం అనేవి అన్నీ మెదడుకు సంబంధించిన ప్రక్రియలే. మన మెదడు పనిచేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుంది? మనం కంప్లీట్గా మన జీవశాస్త్ర ప్రకారంగా మెదడు ఎలా పనిచేస్తుంది, మెదడు పనిచేయడం వల్ల ఏ రకమైన పనులు జరుగుతాయి, ఏ రకమైన మా అనుభవాలు ఉంటాయి, ఏ రకమైన ఆలోచనలు ఉంటాయి, ఏమైనా ఉంటాయి, ఇవన్నీ మెదడు మన ప్రతి ఒక్కటి జీవశాస్త్రం పూర్తిగా సైంటిఫిక్గా ప్రూవ్ చేసింది. ఇక మరణంతో మెదడు నశిస్తుంది. మెదడు నశించడంతో వాటన్నింటికి ఫుల్ స్టాప్. ఏటి ఆలోచనలకి, భావోద్వేగాలకి ఫుల్ స్టాప్. మెదడు నాశనంతో అవన్నీ ఇంకేం ఉండవు, ఇంకంతే. అందుకే ఆత్మ ప్రయోజనం కాదు. గత జన్మ జ్ఞాపకాలను కొంతమంది కథ సృష్టిస్తారు. గత జన్మ జ్ఞాపకాలని ఎంతవరకు సైంటిఫిక్గా ఎక్కడ కోట్ల మంది పుట్టారు, చనిపోయారు, ఎంతో కొంతమంది కథలు సృష్టించారు. ఇది పునర్జన్మ పునర్జన్మ గాథలని. మన నాసికేంద్రపురం కూడా మన ఇల్లు ఎన్నో చూసి ఎక్కడో పద్మావతి పునర్జన్మ గాథని అది గొడవల పరీక్ష అన్నీ ఒకటి క్రియేట్ చేశారు. కొన్ని చూటరింగ్ చిన్నప్పటి నుంచే నువ్వు మీ అమ్మమ్మవేనే, మళ్ళీ నువ్వు పుట్టేవే, అమ్మమ్మ పోయింది అనుకున్నావు, అమ్మమ్మ నువ్వు పుట్టిందే నీలోను, అమ్మమ్మ ఆత్మ నీలో వచ్చిందే, అమ్మమ్మ నీలాగానే మాట్లాడేదే, అమ్మమ్మ ఇవి చెప్పేదే, అవన్నీ నువ్వు అచ్చ అమ్మవే అని అంటుంటే, ఓహో ఇది చిన్నపిల్లలకి చూటరింగ్, నువ్వు ఇలా అంటే నిజంగా నమ్ముతారు వాళ్ళు. ఆరంగా నువ్వెవరే, దాని పేరు కూడా అమ్మమ్మ అచ్చమ్మ పెడతారు, నీకు కూడా అచ్చమ్మ పెడతారు. అమ్మమ్మ పేరు అచ్చమ్మ అయితే మీరు అచ్చమ్మ పెడతారు. అచ్చమ్మ
మా అచ్చమ్మ మాట్లాడుతుంటుంది. ఏ అచ్చమ్మ పూర్వజన్మలో ఏంటి? నేను పూర్వజన్మలో ఆ ఇంట్లో ఉండేదాన్ని. ఎందుకు చెప్తారుగా అచ్చమ్మ ఆ ఇంట్లో ఉందని. నాకు 2 అక్కలు, 2 తమ్ముళ్ళు, నాకు ఆ కథలు చెప్పారుగా అది చెబుతుంది. ఇలాగా ట్యూటరింగ్ అంటారు. నువ్వు అబ్బో పునర్జన్మ కాదా, నిజంగా దాని జ్ఞాపకాలను వీళ్ళు గుర్తొస్తున్నాయే పునర్జన్మ కథలు అంటావు. ఏం లేదు, ట్యూటరింగ్, చిన్న పిల్లల ట్యూటరింగ్ అంటారు దీన్ని. అవి నువ్వు పరిశోధన చేస్తే చివరికి ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి సమాజంలో ఈ రకమైన సంస్కృతిని బట్టి ఆ రకమైన ఊహలకి ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అంతేగాని ఎక్కడ ఏమి సంబంధం లేకుండా యాదృచ్ఛంగా కొన్ని చిన్న మాట్లాడి కలిసే కదా, యాదృచ్ఛంగా యాక్సిడెంటల్గా కొన్ని ఉంటుంది. అంత మాత్రాన అవన్నీ నిజాలు కాదు. సైంటిఫిక్గా ఎవ్రీథింగ్ టు బి ప్రూవ్డ్ అన్లెస్ అది ప్రూవ్డ్ ఇట్ ఇస్ నాట్ సైంటిఫిక్ ఫ్యాక్ట్. అంచేత పునర్జన్మ గాథలనేవి లేవు, ఎక్కడ లేవు. ఎన్నో వందల వేలు ఎవరో వీళ్ళు వాళ్ళు సృష్టించారు. ఆ సృష్టించడమన్నీ ఒట్టి బోగస్. ఒక ప్రయోజనాన్ని కాంక్షించి సృష్టించిన కథలేని తప్ప ఇంకోటి కాదు అని తెలిపోయింది. ఎందుకు ప్రపంచంలో ఏ పునర్జన్మ కథ నిజం కాదు. ఆస్తికులు మాత్రమే ఆ కట్టు కథలని నమ్మి ప్రచారం చేస్తారు అవతార పురుషుల్లాగా. అంతకంటే పునర్జన్మది ఎక్కడ ఆత్మే లేని పునర్జన్మది లేదు. పునర్జన్మ నిజమైతే అది ప్రతి మనిషికి సమానంగా ఉండాలి. కొంతమందికే ఎక్కడో కోర్టులో ఒకరికి ఎందుకు ఉండాలి? అందరికి సమానంగా ఉండాలి. సాక్ష్యాలతో నిరూపించబడాలి. అదేం లేదు కదా. అంచేత ఎవరైనా చనిపోతే ఆత్మకి శాంతి కలగాలి, రెస్ట్ ఇన్ పీసు, ఇవన్నీ అర్థం లేని మాటలు. అంతకంటే లేదు. పునర్జన్మ పునర్జన్మ గురించి చెప్పేప్పుడు పుట్టడానికి ముందు ఏమైనా అనుభూతులు ఉంటాయా? పుట్టుక ముందు మనకి ఏ అనుభూతి ఉండదు. నువ్వు పుట్టావు, నేను పుట్టాను. పుట్టముందు మనకేమైనా అనుభూతి ఉందా? పుట్టాకే అనుభూతి ఉంది. అలాగే చనిపోయే కూడా ఏ అనుభూతి ఉండదు. అంటే ఆత్మ అనేది ఉంటే పుట్టక ముందే నేను పుడతాను, ఫలానా చోటకి వెళ్ళి పుడతాను అని పుట్టిగా నేను పుడతాను, మా పెమ్మీళ్ళని కడుపులో నేను పుడతానని నాకు ముందే తెలిసింది. పెమ్మీళ్ళ కడుపు నేను పుట్టాను మీ అమ్మాయి చూస్తుందా? చెప్పు. మీ అబ్బాయి చూస్తాడా? చెప్పు. ఎవడు చెప్పు. అంటే పుట్టడానికి ముందు ఏమీ ఉండదు. ఆత్మ ఉంటే ఉండాలి. ఆత్మ అనేదే ఉన్నట్లయితే పుట్టడానికి ముందే ఒక రకం ముందే కొన్ని అనుభూతులు ఉండాలి. అది ప్రూవ్ అవ్వాలి. అలాగే మరణించకూడదు లేదు. అంటే ఆత్మ అనేది లేదు. పుట్టడానికి ముందు మనకి ఏ అనుభూతి లేనట్లే మరణాంతరం కూడా పూర్తి శూన్యత. మరణించాలంటే అక్కడ ఆత్మ లేదు, పరమాత్మ లేదు, ఇంకోటి లేదు. అంత బాగా. అందుకే మరణించే వ్యక్తికి ఆత్మ చేకూరాలని ప్రార్థించడంలో ఎటువంటి అర్థము లేదు. ఏదో మన సాంత్వనం కోసం అన్నది, దాంట్లో ఎటువంటి అర్థం లేదు. నాస్తికత్వం శాస్త్రీయమైనది, సైంటిఫిక్గా ఉంటుంది. నాస్తికత్వం అనేది కోరగారు చెప్పారంటే నాస్తికత్వం మనిషిని కాల్పనిక భావాలని ఆత్మ, పరలోకం వంటి వాటి నుంచి నిజ జీవితాన్ని మళ్లిస్తుంది. నాస్తికత ఏం చేస్తుంది? అర్థం పర్థం లేనటువంటి కల్పనల నుంచి, అబద్ధాల నుంచి మనిషిని చైతన్యం చేస్తుంది నాస్తికత్వం. అర్థం తెలియదు. అంటే మనిషికి జీవితం ఒక్కటే. మనిషికి జీవితం ఒకటే, ముందు లేదు, తర్వాత లేదు. ఆత్మ అనేది ఉంటే ముందు ఉండాలి, తర్వాత ఉండాలి. అంచేత మనిషి జీవితం ఒక్కటే. ఆ ఒకటే. అంచేత ఈ జీవితం అది ఒక్కటే తెలిసినప్పుడు అతని ఆలోచనలు, ఆచరణలు సత్యబద్ధంగా ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే అబద్ధమైన ఆత్మ గురించి, పరలోకం గురించి, పునర్జన్మ గురించి ఆలోచిస్తావో నీ ఆలోచనలు కూడా అబద్ధంగా ఉంటాయి, నీ చేతలు అబద్ధంగా ఉంటాయి. మనిషి మాటలు, చేతలు సత్యబద్ధంగా ఉండాలి. నాసికం చెప్పేది ఏదైనా వాస్తవికంగా ఉండాలి. మనిషి మాటలు కానీ చేతలు కానీ సత్యబద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే మనిషి మాటల్లో సత్యబద్ధంగా ఉంటుందో, నిజాయితీ ఉంటుందో
ఆ జీవితం కూడా చక్కగా ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది. నాస్తికత కోరేదేంటి? సత్యం, సమానత్వం, మానవత్వం, వ్యక్తి గౌరవం, వ్యక్తి స్వేచ్ఛ. అంచేత మనిషి జీవితం ఉన్నంతకాలం హేతుబద్ధంగా, నీతివంతంగా, మానవత్వం, సమానత్వంతో ఉండాలి. ఈ ఒక్క జీవితమే మనిషి జీవితం. ఒక్కటే, ముందు లేదు, తర్వాత లేదు. ఒకటే జీవితం. ఒక్క జీవితం నువ్వు ధన్య జీవితం చేసుకోవాలి. నీతివంతంగా ఉండాలి, సమానత్వంతో ఉండాలి, నిజాయితీగా ఉండాలి, సత్యవంతంగా ఉండాలి, వాస్తవికంగా ఉండాలి, మానవత్వంతో ఉండాలి. అప్పుడే అదే జీవితం. నాస్తికత్వం కోరేది అటువంటి జీవితం. ఆస్తికత్వంలో అబద్ధాలతో, అసత్యాలతో ఆస్తికత్వం ఉంటుంది. పునర్జన్మకి జీవాడు మనిషి పాదజన్మలు పూర్వజన్మలు ఏం చేశాడో వాడు దుర్మార్గుడు, అందుకే చస్తున్నాడు అంటారు. వాడి గురించి పట్టించుకోరు మనిషి బాధల్లో ఉన్నవాడిని. పూర్వజన్మ నుంచి ఎంత ఎన్ని తప్పుడు పని చేశాడు వాడిని అనుభవిస్తున్నాడు అంటారు. ఇన్హ్యూమన్ అది. మానవత్వంతో మనుషులందరూ సమాన గౌరవంతో, సమాన విలువలతో సమానంగా బ్రతకాలి. అది నాస్తికత కోరుకునేది. ఈ భావాలే ఆత్మ, పూర్వజన్మ, పునర్జన్మ, ఈ భావాల వల్లే ఈ సమాజంలో అసమానతలు ఉన్నాయి. ఎప్పుడైతే ఇవన్నీ లేకుండా పోతాయో, సత్యాన్ని గుర్తిస్తారో, సమాజంలో సమానత్వం వస్తుంది, మానవత్వం ఉంటుంది, వాస్తవికత ఉంటుంది, సంఘదృష్టి ఉంటుంది. అదే నా గోరగారు చెప్పింది. అందుకనే గోరగారు ఏమన్నారు? ఆత్మ లేదు, పునర్జన్మ లేదు, మరణాంతం శాంతి అనే అర్థం లేదు. నాస్తికత్వం మాత్రం వాస్తవికత దృక్పథం ఉండి సమానత్వం, మానవత్వం కోసం నిరంతరం ఉంటుంది. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రేమిల, ఆడపిల్లల చదువు కోసం, ఆడపిల్ల చదువుకోవాలని, వాడు చదువు చెప్పాలని, అంత చదువు లేదు ఆడపిల్లకి. ఆడపిల్ల చదువు సాహసోపేతమైన పోరాటం సెలిపి చివరికి అతి పిన్న వయసులోనే నోబెల్ ప్రైజ్, పీస్ ప్రైజ్ పొందిన మలాలా యూసఫ్జై గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ యూసఫ్జై అనేది నిజంగా చాలా సాహసోపేతమైన ప్రయాణం. అమ్మాయి పిల్ల, చిన్న బాలిక. ఆ బాలిక ఆడపిల్ల చదువు కావాలి, ఆడపిల్ల చదువు కావాలి. మరి అమ్మాయి ముస్లిం గారు, ఆ ముస్లిం రిలీజియన్లో ఆడపిల్ల చదువుకోవడానికి వీల్లేదు. ఇప్పటికీ మన భారతదేశంలో ఉంది, విదేశాల్లో ముస్లిం దేశాల్లో ఇప్పటికీ ఉంది. ఆడపిల్ల చదువుకోకూడదు, ఆడపిల్లకి చదువు అవసరం లేదు, ఆడపిల్లకి చదువు అవసరం లేదు, చదువుకోవడం తప్పు కూడా. ఆ రకమైన పరిస్థితి ఎక్కడుంది? ఇది ఏమనుకున్నాయి మా అమ్మాయి మలాలా? పాకిస్తాన్. మన భారతదేశం పక్కనే ఉండి పాకిస్తాన్ దేశం చెందిన అమ్మాయి. ఆమె పూర్తి పేరు మలాలా యూసఫ్జై. అమ్మాయి 1997 సంవత్సరంలో జూలై 10న పాకిస్తాన్లో పుట్టింది. ఎక్కడంటే పాకిస్తాన్ ఎక్కడంటే మింగోరా అనే పేరులో, అది మింగోరా అనే ఒక పల్లె, ఒక చిన్న పల్లె. స్వాతి లోయలు, అక్కడ అన్ని కొండలు ఉంటాయి. ఆ లోయల్లో అన్ని లోయలు అంటే కొండల లోయలు ఉంటాయి కదా, ఆ స్వాతి లోయ అంటారు దాన్ని. ఆ స్వాతి లోయలో పాకిస్తాన్లో ఆ అమ్మాయి 1997 జూలై 10న పుట్టింది. పాకిస్తాన్ పౌరసత్వం ఉంది అమ్మాయి. పాకిస్తాన్ తర్వాత బ్రిటన్ వాళ్ళు కూడా లండన్లో కూడా ఆమెకు పౌరసత్వం ఇచ్చారు. అంటే వారికి మామూలుగా గౌరవప్రదంగా ఇస్తారు కదా, అమ్మాయికి లండన్ పౌరసత్వం కూడా ఇచ్చారు, బ్రిటిష్ పౌరసత్వం ఇచ్చారు. దానికి పుట్టినప్పుడు 1997. నోబెల్ ప్రైజ్ ఎప్పుడు ఇచ్చిన, పీస్ ప్రైజ్ ఎప్పుడు అనుకున్నాం? 2014. అంటే 17 సంవత్సరాల వయసులో ఒక ఆడపిల్ల
నోబెల్ పీస్ ప్రైజ్ పొందింది. అంటే ఎంత పోరాట పటిమ ఉంది అమ్మాయిలో, సాహసోపేతానికి. ఎండాటి సాహసం ఏంటో చెప్తాను ఇలాంటి. మలాలా యూసఫ్జై ప్రపంచంలో అతి చిన్న వయసులో, ఎవరికి రాలా, చిన్న వయసులో నోబెల్ ప్రైజ్ సంపాదించింది. అతి చిన్న, ప్రపంచంలో ఇంతవరకు అంత చిన్న వయసులో నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు, మగవాళ్ళు లేరు, ఎవ్వరూ లేరు. అలా అది తను ఒక చరిత్ర సృష్టించింది. ఆడపిల్లల విద్య కోసం ఆమె చేసిన ధైర్య సాహసాలతో కూడిన పోరాటం అసాధారణం, అసమానం, ఎవ్వరు చేయలే. ఆమె ఒక సాధారణ కుటుంబంలో పుట్టింది. వాళ్ళ నాన్నగారు ఒక టీచరు, ఒక ఉపాధ్యాయుడు. నాన్న ఒక మామూలుగా పెద్ద ఏదో ఉండి వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ కాదు, కేవలం ఒక టీచరు. వాళ్ళ నాన్నగారు చదువు చెబుతున్నారు. కానీ అమ్మ ఉన్న వాతావరణం ఏంటి? ఆడపిల్ల చదువుకోకూడదు, ఆడపిల్ల చదువుకోకూడదు, ఆడపిల్ల చదువుకుంటే తప్పు, ఆడపిల్ల చదువుకోకూడదు, ఆడపిల్ల చదువు చెప్పకూడదు, ఆడపిల్లకి ఎవరు చదువు కూడా చెప్పకూడదు. విచిత్రం, ఆమె చదువుకోకూడదు, చదువు చెప్పకూడదు, చెప్పడం కూడా వీల్లేదు అక్కడ కూడా. అలాంటి వాతావరణంలో ఆమె. కానీ ఆమెకి చదువు అంటే చిన్నప్పటి నుంచి అపారమైనటువంటి ఆసక్తి ఉంది. చదువు అంటే తండ్రి ఏమో మరి టీచరు, ఉపాధ్యాయుడు, చూస్తోంది. చదువుకుంటే వాళ్ళ నాన్నగారిలో ఉన్నటువంటి ఆ విజ్ఞత, వివేకము అన్నీ చూస్తుంది. అది లేని వాళ్ళు ఎలా ఉంటుంది, డిఫరెన్స్ ఇస్తుంది. చదువుకునే వాళ్ళు ఎలా ఉంటారు, చదువుకొని వాళ్ళు ఎలా ఉంటారు. అమ్మ చదువుకోలేదు, నాన్న చదువుకున్నాడు. అమ్మమ్మ నిరక్షరాస్యురాలు, నాన్న చదువుకున్నవాడు. ఎంత తేడా కనబడుతుంది దానికి. నో, చదువు కావాలి. చదువు ఉంటేనే మనిషిలో వివేకం వస్తుంది, విజ్ఞత వస్తుంది. అంచేత చదువుకోవాలి. అంచేత చిన్నతనంలోనే ఆమెకి చదివితేనే మనిషిలో వివేకం, విజ్ఞత అని వస్తాయి. చిన్న వయసులోనే ఎందుకు ఉండాలి? ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా ఏంటి అసలు? చదువులే తేడా ఏంటి అసలు? ఆడపిల్ల మగపిల్లవాడని తేడా ఎందుకు ఉండాలి అసలు? చదువుకి ఆడపిల్ల ఎందుకు పక్కన పెట్టాలి? ఒక రకమైన విప్లవాత్మక భావం వచ్చింది. ఏంటి డిఫరెన్స్? మగపిల్ల చదువుకోవాలా, ఆడపిల్ల చదువుకోకూడదు? ఏం తక్కువ ఆడపిల్ల? ఆ చిన్న వయసులో వచ్చింది చూడు. ఇంకా కాదు, చదువుకోవడం వీలు, అన్యాయాన్ని ప్రశ్నిస్తాను అని గొంతుకెత్తింది. ఈ తప్పు, ఆడపిల్లలు కూడా చదువుకోవాల్సిందే, ఆడపిల్లలు చదువుకోవాల్సిందే. నేను చదువుకుంటాను, నా చదువు చెప్పండి, నేను చదువుకుంటాను, నాకు నా చదువు కావాలి, చదువుకుంటాను. విద్య అనేది హక్కు అని పోరాడింది. విద్య అనేది, చదువు అనేది హక్కు, ప్రతి వ్యక్తికి హక్కు అని చెప్పింది. విద్య అనేది హక్కు, ప్రతి వాళ్ళ హక్కు అనమాట. అంచేత ఇక కానీ ఆమె ఎప్పుడు ఎలా ఎక్కడుందమ్మా చదువు అయినా సరే ఒక స్కూల్లో చేరింది. అండి. నా నాన్నగారు చదువు ఉంది కదా, స్కూల్లో చేరింది, చదువుకుంటా చేరింది. నాన్నగారి దగ్గర చదువు నేర్చుకుంది కొంత, నాన్నగారు కూడా కొంత ప్రోత్సహించారు. చదువుకో, మంచిది, చదువుతున్న వాళ్ళ నాన్నగారు కూడా చదువు చెప్పారు. చదువు అని ఈ అమ్మాయి ఆరాటం చూసి వాళ్ళ నాన్నగారు కూడా చదువు చెప్పారు. స్కూల్లో జాయిన్ అయింది. కానీ ఆ మలాలా ఉన్న కాలంలో పాకిస్తాన్లో స్వాతిలోయలో, అంటే ఆమె ఏరియాలో మత ఛాందస్వాదులు, తాలిబాన్లు ఉన్నారు అక్కడ. ఈ తాలిబాన్లు ఏంటి? నో, మతరీత్యా ఎవ్వరు ఆడపిల్ల చదువుకోవడానికి వీల్లేదు, బడికెళ్ళడానికి వీల్లేదు, ఆడపిల్ల చదువు చెప్పడానికి వీల్లేదు. అసలు ఆడపిల్లల కోసం అసలు ఎక్కడ పాకిస్తాన్లో వీలైనంత వరకు ఎక్కడ విద్య ఉండకూడదు అని తాలిబాన్లు మొదలెట్టారు. అంటే ఎక్కడైనా ఉంటే ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా పాఠశాలకు ఉండకూడదు, ఒకళ్ళు ఉన్న ఆడపిల్ల పాఠశాలకు వీల్లేదు, అది వాళ్ళ ఆర్డర్. ఆడపిల్లలు చదువుకోవడం కోసం ఆడపిల్లలను చేర్చుకునే కళాశాలలు ఉన్నా, స్కూల్స్ ఉన్నా, ఆడపిల్లలను చేర్చుకునే స్కూల్స్ ఉన్నా ఆడపిల్లలు వెళ్ళడానికి వీలు లేదు. వీళ్ళు నాకు అసలు ఇంకా చట్టంతో సంబంధం లేదు, వీళ్ళే చట్టం, లేని మాటే చట్టం. అంటే ప్రభుత్వం
స్కూళ్ళల్లో ఆడపిల్లల్ని చేర్చుకుంటూ ఉంటే ఆడపిల్ల చేర్చుకోవడానికి వాళ్ళు చేర్చుకోవడానికి వీల్లేదు, వెళ్ళడానికి వీల్లేదు, వీళ్ళతో చంపేస్తాం అంతే. వెళ్ళడానికి లేదు, వాళ్ళు చేర్చుకున్న సరే స్కూల్లో చేర్చుకున్న సరే వెళ్ళడానికి లేదు. మహిళకి స్వేచ్ఛ లేదు. నువ్వు బొర్కా వేసుకుని ఇంట్లో కూర్చోవలసింది. చిన్నపిల్ల ఏంటంటే బొర్కా వేసి ఇంట్లో కూర్చోవలసింది. బొర్కా లేదే ఏ ఆడపిల్ల ఇంట్లో బయట రావడానికి వీలు లేదు. మహిళకి స్వేచ్ఛ లేదు, చదువు ఉండడానికి వీలు లేదు, స్వేచ్ఛ ఉండడానికి లేదు, బడికి వెళ్ళడానికి వీలు లేదు. మహిళా విద్యా సంస్థలు ఉంటే మూసివేయాలి. పైగా ఎంతకు వెళ్ళారు వాళ్ళు? మహిళలకి చదువు చెప్పే స్కూల్స్ ఉన్నట్లయితే ఆ స్కూల్స్ మూసివేయాల్సిందే. ఈ మత ఛాందసవాదులు చేసినది. ఈ అమ్మాయేమో చదువుకోవాలని ఆరాటం రెండో పక్క. అయినా మలాలా ధైర్యంగా స్వరం విప్పింది. అది కావాల్సింది. ధైర్యంగా తన స్వరం వినిపించింది. 11 వయసులోనే మలాలా బీబీసీకి ఒక కలం పేరుతో బ్లాగ్ రాసింది. బీబీసీకి, బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ కార్పొరేషన్కి తను ఒక పేరుతో తనకు పేరు పెట్టుకుని, మలాలా పేరు కాకుండా ఇంకో పేరుతో తన పెన్ నేమ్ పెట్టుకుని ఆ పెన్ నేమ్తో ఒక బ్లాగ్ రాసింది. అది ఒక సెన్సేషన్ అయింది. ఇక్కడ పాకిస్తాన్లో ఇక్కడ మాకు చదువుకోవడానికి అవకాశం లేదు. ఆడపిల్ల చదువు అనేది ప్రతి వాళ్ళకి ఇది డ్యూటీ. చదువుకోవాలి, ఆడపిల్ల చదువుకోవాలి, అదే డ్యూటీ వాళ్ళకి, అది రైట్ అది అని చెప్పి రాసి దాని పెద్ద సెన్సేషన్ వచ్చింది. ఇక పాఠశాలకు వెళ్ళడానికి వీలు లేని వాళ్ళు ఆడపిల్లలు ఎలా బాధపడుతున్నారు. చదువుకోవాలి, ఎంతమంది ఆడపిల్లలకు ఉంది, ఇలాగ నాలాగా ఎంతమందికో ఉంది, చదువుకోవాలని ఉంది. కానీ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి నేర్చుకుందిగా చేత నాకు ఎంతమందికో ఈ బాధ, నాలాగే అని బాధపడుతున్నారు. వాళ్ళందరి బాధని ఆ బ్లాగులో రాసింది, బీబీసీ పంపించింది బ్రిటిష్ గవర్నమెంట్కి. 11 వయసులో చూసుకో, 11 వయసులో పాఠశాలకు వెళ్ళలేని ఆడపిల్లల బాధను ప్రపంచానికి తెలిపింది. బహిరంగ ఆడపిల్లలకు చదువు కావాలని ప్రకటించింది. ఏమైనా సరే ఆడపిల్లలు చదువు కావాల్సి అంతే. ఎవరి తాలిబాన్లు, ఎవరి మత ఛాందసవాదులు వాళ్ళు ఎందుకు చదువును అడ్డుకుంటారు? అంచేత మలాలా ఇంక దాంతో చాలా గట్టిగా మౌనం కాదు అని పోరాటం బలెట్టి తప్ప గట్టి చెప్పడం పెట్టింది. అలా చేస్తుంటే పోరాటం ఆడపిల్ల చదువు కావాలి, ఆడపిల్ల చదువుకోవాలి, ఆడపిల్ల చదువుకోవాలి అని చెబుతుంటే 2012 అక్టోబర్ 9న పాఠశాల చేరింది. ఓ పాఠశాల చేరింది. పాఠశాల ఇంటికి వస్తుండగా మలాలాపై కాల్పులు జరిపారు. తిన్నంగా మెదడులోకి ఆమె మేధస్సు ఉంది కదా, దాన్ని భగ్నం కాల్పు మెదడులోకి కాల్పులు కాల్చారు, బ్రెయిన్లోకి. అంటే మత ఛాందసవాదులు ఎలా అంటారు చూడు. ఆ పిల్ల మీద బ్రెయిన్లోకి కాల్పులు చెప్పారు. మలాలాపై కాల్పులు జరిగాయి. తలకి తీవ్రమైన గాయం తగిలింది. ఏంటి అమ్మాయి కోరింది? ఆడపిల్లలు చదవనివ్వాలి. అమ్మాయి కోరింది అంతే. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు కూడా చదువుకోవాలి, చదువు కావాలి ఆడపిల్లకి. అమ్మాయి కోరిక ఆడపిల్లకి చదువు కావాలి అంతే. కానీ మత ఛాందసవాదులు తెలియదు. ఎప్పుడైతే అమ్మాయి మీద కాల్పులు జరిగాయో ప్రపంచం మొత్తం దద్దరిల్లింది. చదువుకుంటాన్న ఆడపిల్లని తుపాకీతో పేల్చేస్తారా? ఏంటి మత ఛాందసవాదం? సరే కానీ ఆమె వెంటనే లండన్ తీసుకెళ్ళిపోయారు అమ్మాయిని. పాకిస్తాన్ నుంచి. పాకిస్తాన్లో వైద్యం జరగట్లా అమ్మాయికి సరిగా. చంపేస్తారు తెలుసు, మత ఛాందసవాదం ఇంకా పూర్తి చంపేస్తే అమ్మాయికి బెదకి తేలినా అమ్మాయి చచ్చిపోవాలి. పాకిస్తాన్లో వైద్యం జరుగుతుంటే సరి జరగట్లా. అక్కడ కూడా చంపేద్దామని ఉద్దేశం వాళ్ళది. వెంటనే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే లండన్ వాళ్ళు లండన్ తీసుకెళ్ళిపోయి లండన్లో మ్యాక్సిమం చికిత్స చేసి ఆ ప్రాణాలతో బయటపడింది. చూడు, ప్రాణాలు తెగించి పోరాడింది. జరిగింది. బ్రిటన్లో చికిత్స పొందింది. అయినా అమ్మాయి జంకల. మళ్ళీ నేను బయటపడి బతికాను అమ్మాయ,
పోన్లే చదివిలేక తెలిపోయింది ఇంట్లో కూర్చున్నాం అని అనుకోలే. భయపడలేదు, భయపడలేదు మాత్రం మరింత బలంగా మాట్లాడింది. చదువుకుంటానంటే మత శాంతివాదులు తుపాకులు పిలిచి చంపుతారా? నో. ఇంకా అక్కడి నుంచి ఇంకా గట్టిగా వయసు ఇచ్చింది. నా ప్రాణాలు పోయినా సరే అని తెగించుతాను. ఆడపిల్లకి చదువు కావాల్సిందే. మళ్ళీ వాయిస్ ఇచ్చింది. అలాగే ఆరోగ్యం మెరుగైన తర్వాత అలా మాట్లాడడం పెడితే అప్పుడు ఐక్యరాజ్య సమితిలో పిలిచారామని యూఎన్ఓకి పిలిచారు. పిలిచి నీ వాయిస్ వినిపించు ప్రపంచానికి అని యూఎన్ఓలో ఆ చిన్న పిల్ల తను ఆడపిల్లకి చదువు కావాలి, ఈ మత శాంతివాదం పనికిరాదు అని ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించింది. తర్వాత మలాలా ఫండ్ అనే సంస్థ స్థాపించింది. ఇంక చూడు ఎంతో మలాలా ఫండ్, ఆడపిల్ల చదువు కోసం ఫండ్ అని. ప్రపంచవ్యాప్తంగా ఒక పాకిస్తాన్ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలందరికీ విద్యకు మద్దతు ఇస్తాను. చదవాలకి ఏ ఆడపిల్లని ఎక్కడ సరే మొత్తం ప్రపంచంలో ఏ ఆడపిల్ల కూడా చదువుకోవడానికి వీలు లేదన్నా వీలు లేదు, ఆడపిల్లందరూ చదువుకోవాల్సిందే అని చెప్పి ఫండ్ ఒకటి ప్రారంభించింది. ఫండ్ నిధి సేకరించింది. 2014లో భారతదేశానికి చెందిన కైలాస్ సత్యార్థి, ఆయన కూడా చైల్డ్ రైట్స్ కోసం చేశాడు. కైలాస్ సత్యార్థి అని ఆయనతో పాటు ఈయన కూడా నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు 2014. అప్పటికి ఆమెకి 17 సంవత్సరాల వయస్సు. ఎందుకు అది పీరియడ్ అంటే ఆడపిల్లల హక్కుల పరిరక్షణ. ఆమె కోరేది ఏంటంటే దేనికంటే ఆ కారణం ఏంటంటే దేనికి పీస్ ప్రైజ్, ఆడపిల్లల హక్కుల పరిరక్షణ, ఆడపిల్లల విద్య కోసం చేసిన అహింసాత్మక పోరాటం అని వాళ్ళు పేర్కొన్నారు. నోబెల్ ప్రైజ్ ఇచ్చిన వాళ్ళు ఆడపిల్లల హక్కుల పరిరక్షణ, ఒకటి ఆడపిల్లల విద్య కోసం చేసిన అహింసాత్మక పోరాటం. ఆమె ఏమీ కత్తులు పట్టుకోలేదు, కటార్లు పట్టుకోలేదు, ఏం లేదు. చివరికి ఆమె ఒకటే మొక్క చెప్పేది, ఒక పుస్తకం, ఒక పెన్ను ప్రపంచాన్ని మార్చగలవు. ఆమె మలాలా అనగానే గుర్తుంది, 1 book 1 pen చేంజ్ ది వరల్డ్. 1 book అంటే ఎడ్యుకేషన్, 1 pen నువ్వు రాయడం, చదువు నేర్చుకోవడం అన్నమాట. 1 book 1 pen చేంజ్ వరల్డ్, ప్రపంచాన్ని మార్చగలవు. దాంతోపాటు ఆమె యాడ్ చేసినంటే ఒక పిల్ల, ఒక గురువు, ఒక ఆడపిల్ల చదువుకుని ఒక పాట చెప్పే గురువు ఉంటే ఆ పుస్తకంతో పెన్తో ప్రపంచం మారిపోతుంది. పూర్వక మన భారతదేశంలో కూడా విద్యాసాగర్ గారిని వీళ్ళందరూ చేసినవి ఏంటి, మన దేశంలో కూడా ఆడపిల్ల చదువుకోకూడదనే ఉండేది. కానీ ఇంత ఇదిగా చంపేయడం అంటూ లేదు ఆడపిల్ల. ఇది ఇక్కడ సతీసాగమన్ లాంటివి తీసుకెళ్ళి పడేసి చితి అమానుషమైన చేయాలి. మన భారతదేశంలో కూడా ఉన్నాయి అమానుషమైన. కట్టె పడేసి చేతులు కట్టి మూడు చేసిపోతే మూడుతో పాటు ఈ బతుకు పిల్లని, చిన్న పిల్లని కూడా ఇసులు పట్టేసేవాళ్ళు. ఉంది అలాంటి పనికిరాని వ్యవస్థ. ఈ మతం మనుషుల్లో మానవత్వం లేకుండా చేస్తుంది. అది గుర్తించండి. మతమే మనిషిలో మానవత్వం లేకుండా చేస్తుంది. అక్కడ సతీ సహగమనం కానీ, ఇక మలాలా మీద వచ్చిన ఇది కానీ అన్నిటికీ కారణం ఏంటి? రిలీజియన్, మతోన్మాదం, మత దురహంకారం. మతంలో ఇలాంటి భావజాలం ఉండబట్టే మతం ఇలాంటి భావజాలానికి పునాది వేసుగరికి మతం తప్పు. మత విశ్వాసాలు మానవత్వాన్ని చంపుతాయి, మనిషిని కూడా చంపుతాయి. మానవత్వాన్ని చంపడం, మనిషిని చంపుతాయి. అంటే మతం కాదు కావాల్సింది మానవత్వం, హ్యూమనిజం కావాలి. అందుకని మలాలా జీవితం ఏంటి మనకి ఏం చెప్తుందంటే, వయసుతో ధైర్యం కొలవలేము. ఏదో ధైర్యంగా పోరాడాలంటే వయసు రావాలి అనండి, ఏం లేదు. చిన్న పిల్ల, 11 ఏళ్ల పిల్ల పోరాడింది. 11 ఏజ్లో బీబీసీకి
నో, ఆడపిల్ల చదువుకోవాలని రాసిందంటే 4 ముక్కలు నేర్చుకుని తను ఆడపిల్లల గర్ల్ చైల్డ్ వాయిస్ని ప్రపంచం ముందు పెట్టిందంటే ఎంత ధైర్యం. అంతే ధైర్యానికి వయసుతో సంబంధం లేదు, విజ్ఞతతో సంబంధం ఉంది. అలాగే విద్యే సామాజిక మార్పుకు ఆయుధం. అది చెప్పినదే విద్యే, ఎడ్యుకేషన్తోనే సోషల్ చేంజ్. అలాగే ఒకే ఒక స్వరం కూడా చరిత్రను మార్చగలదు. సింగిల్ వాయిస్, ఇక మలాలా సింగిల్ వాయిస్, అది చరిత్రను మార్చింది, పాకిస్తాన్ చరిత్రను మార్చింది. ఒక గర్ల్ యొక్క వాయిస్, ఒకే ఒక స్వరం చరిత్రను మార్చింది. ఆడపిల్లని చదువు ప్రపంచానికి సందేశం ఇచ్చింది. ఆ పిల్ల ప్రపంచానికి ఇచ్చింది సందేశం. అందుకే ఆమె నోబెల్ విజేత కాదు, ఆడపిల్లల ఆశకు మానవ హక్కులకు ప్రతీక. మలాల అనేది ఏదో ఒక నోబెల్ విజేత, చిన్నపిల్లలకు నోబెల్ విజేత అని కాదు, అసలు ఆడపిల్లల ఆశకు మానవ హక్కులకు ప్రతీక. అది అలా ఉండాలి. మానవత్వం. మతం మనుషుల్ని చంపుతుంది, మతరహితం మనుషులు ముందుకు తీసుకెళ్తుంది. డాక్టర్ గారు, కొందరు దిష్టి తీయడానికని, పట్టిన దెయ్యాన్ని భూతాన్ని వదిలించడానికని మంత్రించిన నిమ్మకాయలను వాడి రోడ్లపై పడేస్తుంటారు. వాటిపై నుండి దాటిన వారికి లేదంటే తొక్కిన వారికి ఆ చెడు కలుగుతుందంటారు. అసలు మంత్రించిన నిమ్మకాయల్లో అంత మహత్యం ఉందంటారా? ఈ నిమ్మకాయలకి మంత్రం వేసి మంత్రించి వాటిని ఏదో గొప్ప మహత్యంగా మారుస్తారు అనేది ఒకటి. అసలు మంత్రాలు అనేవేటికి ఎటువంటి శక్తి లేదు. సినిమా పాటలంతో ఇది కూడా అంతే. ఇవి కూడా అక్షరాల పొందిక, పదాల పొందిక. మంత్రాలు కూడా పదాల పొందికే తప్ప వాటిలో ఎటువంటి శక్తి లేదు, మహత్యం లేదు, మహత్తు లేదు, ఏమీ లేదు. ఒక పాటలు రాసి ఒక కవి ఒక పాట రాసేంతో అది. ఒక సినిమా పాట వింటుంటే మంచి ఉత్తేజం వస్తుంది. అలాగే మంచి మంత్రాలు సాంస్క్రిట్లో చదువుతుంటే ఏదో ఆ రిజం చాలా బాగుంది అనిపించవచ్చు. అంతే. ఆ ఉచ్చారణతో, ఆ పలకడంతో కొద్దిగా మనిషికి అయినా కాస్త ఉత్సవం కానీ అంతకు మించి ఏమీ లేదు. సినిమా పాట పాడుతున్నా మనిషి కాస్త గంతులేస్తారు కదా, ఎక్కడైనా ఊపుకొచ్చి గంతులేస్తారు కదా. ఆ రకమైన మంత్రాలు అంతకంటే మంత్రాల్లో ఎటువంటి మహత్యం లేదు. వాటికి లేనివని ఆపాదించారు వీటికి. మంత్రాల్లో ఎటువంటి శక్తి లేదు. ఇప్పుడు కొన్ని మంత్రించినటువంటి రోడ్ల మీద నిమ్మకాయలు మధ్య చుక్కితే పోతే ఏదవుతుంది, లేకపోతే ఏదో వెంట్రుకలు, నిమ్మకాయలు, మిరపకాయలు అన్నీ కలిపి పడేస్తారు. అని తొక్కితే వాడికి ఏదో అశుభం కలుగుతుంది. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అలాగే మంచి జరుగుతున్నవి కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు కొత్తగా వాడు కారు కొనుక్కున్నాడు అనుకో, ఆడు గుడికి వెళ్తాడు. ఫస్ట్ ఆ గుడికి వెళ్తే గుడి దగ్గర వాడు పూజారి మంత్రి చదివేసి ఒక మంత్రాలు వేసి ఐస్తా నిమ్మకాయలు ఒక తీగకి చుట్టి కారు కడితే ఆ నిమ్మకాయలు దానికి అది స్కూటర్ కావచ్చు, కారు కావచ్చు, ఇంకో బండి లేకపోతే ఆటో కావచ్చు, ఆ మంత్రించిన నిమ్మకాయలు కట్టుకుని ఆహా దీనివల్ల నాకు ఎంతో గొప్ప జరుగుతుంది అనుకుంటాడు. చెడు జరిగిన వాళ్ళు ఉన్నారు. అంటే మంత్రాలు విచిత్రం ఏంటంటే మంచి చేసే మంత్రాలు, చెడు చేసే మంత్రాలు రెండు ఉన్నాయి. ఏది లేదు మంత్రాలు శక్తి, అసలు మంచి లేదు చెడు లేదు. కానీ కొన్ని మంత్రాలేమో మనిషికి చెడు చేస్తాయని, కొన్ని మంత్రాలు మనిషికి మంచి చేస్తాయని అన్నారు. ఇప్పుడు కొత్తగా కారు కొన్నవాడు, కొత్తగా బైక్ కొన్నవాడు, కొత్తగా ఆటో కొన్నవాడు, కొత్తగా ఏదో ఇంకో బండి కొన్నవాడు, వాడు గుడికి తీసుకెళ్ళి ఆయన చేసేసి ఆ పురోహితుడు గారు ఆయన మంత్రం చదివేసి దేవుని మీద తిప్పి అలా ఇస్తే దాన్ని తీకటి చేసేటైతే ఇక ఎక్కడే ఆ ఇనుపది గుర్తుతో ఇక ఎక్కడే చాలా చక్కగా ఇంకా చాలా గొప్పగా ఉండుకుంటారు. శుభాలు కలుగుతాయి, కానీ శుభాలు కలుగుతాయి. ఇంకా కాదైతే ఇక ఎక్కడ దానికి ఎంతో శక్తి. కానీ మంత్రాలకి శక్తి లేదు, ఆ నిమ్మకాయలో శక్తి లేదు. ఇప్పుడు మంత్రించిన నిమ్మకాయలు చెడు చేయడానికి ఇచ్చి రోడ్డు పెడతారు. ఆ నిమ్మకాయలు తీసుకుని కోసి తాగుదాం, ఏమవుతుంది చూస్తాం.
మంత్రి చెడు చేయడం కోసం కదా. నీకు ఎవడైనా చేసి ఎవడైనా మంత్రించారు, ఇది మనిషి హాని చేయడం కోసం ఇచ్చాడండి. మన ముందే ఆ మంత్రం చెడు మంత్రాలు చదివి ఆ మంత్రాలు మనకి మనం చూద్దాం, అదే నమ్మకం రిమోక్రాస్ వేసి పంచరిసి తాగుదాం, ఎంత ఏమవుతుందో చూద్దాం. ఏమవుతుంది అసలు మంత్రాల శక్తి ఉంటే కదా. మంచి మంత్రాలు లేవు, చెడు మంత్రాలు లేవు, ఏమీ లేవు. ఇది కేవలం మూఢనమ్మకము. ఈ మూఢనమ్మకాల మూలం ఏంటి? కోరమనోండి అబద్ధాలైన దేవుడు. దేవుడే అబద్ధం, దేవుడే లేడు. ఆ లేని దేవుడికి ఏమో లేని దేవుడికి ఈ మంత్ర ఇలాంటి దాన్ని మన మంత్రాలు చెయ్యి మతం తీయదారా. ఆ మంత్రాలకు శక్తి ఆపాదించారు. కొన్ని మంత్రాలేమో క్షుద్ర మంత్రాలను పెట్టారు. అన్నీ సృష్టించారు బా. అన్నీ మా మనిషి సొంత స్వార్థపరులే అంటాను. వాళ్ళ స్వల్ప ప్రయోజనాల కోసం, సొంత ప్రయోజనాల కోసం చేసేటువంటి పనులు ఇవన్నీ. అంతేగాని ఏ మంత్రాల్లో ఇటువంటి శక్తి లేదు. మంచి మంత్రాలు లేవు, చెడ్డ మంత్రాలు లేవు. నిమ్మకాయలు మంచి నిమ్మకాయలు మంచి చేసేది లేదు, చెడు చేసేది లేదు, ఏమీ లేదు. అన్నీ ఒట్టిది. ఇక దానికి నువ్వు పరిశుద్ధం తెమ్మను, మంచి చెడు చేసేది చూద్దాం, పరీక్ష రమ్మను ఇవ్వను. కానీ ఎవడు మన కళ్ళ ముందు చూపి ఇది చెడు చేసేది చెప్పి ఎవడేడు రోడ్డు మీద మనం చెప్పేవాడేడు దొంగచాటుగా ఇస్తాడంటే, దొంగచాటుగా ఏం దమ్ముంటే ఇవ్వను. మనకు మనం చేసి పరిశుద్ధం. పరీక్ష ఏదైనా సరే పరీక్ష నిలబడాలి. చాలా నిమ్మకాయ అమ్మో రోడ్డు నిమ్మకాయ సరే అది తొక్కేమా అమ్మో మనం అయిపోయింది. ఒకట మనిషి యొక్క సైకాలజీతో ఆడుకోవడం. రోడ్డు పడిసి నిమ్మకాయ తొక్కానే నాకేమవుతుందో, ఈ సెంటిమెంటల్ ఫూల్. ఇదే సెంటిమెంటల్ ఫూల్. బొత్తిగా ఏమాత్రం బుర్ర లేకుండా ఉన్నది తప్ప. అంచేత ఈ రకమైన మూఢనమ్మకాలు పనికిరావు. ఈ నమ్మకాల గురించి ఇవి చెప్పేవని కూడా ఒట్టి అబద్ధాలు. వాటి గురించి నమ్మడం అర్థం లేదు. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. ఆధునిక కాలంలో చిన్న వయసులోనే యువతలో గుండెపోటు, రక్తనాళాలు మూసుకుపోవడానికి కారణాలు ఏమిటి? మూలకణ మార్పిడితో డయాబెటిస్కు చికిత్స, యాంటీబయాటిక్స్ అతిగా వాడడం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి? రోబోలతో సంక్లిష్టమైన సర్జరీలు, బట్టతలకు అడ్డుకట్ట వేయడం ఎలా? స్మార్ట్ఫోన్తో పెరుగుతున్న మయోపియా, గుండెపోటుకి మలబద్ధకానికి లంకె ఏమిటి? షుగర్ వ్యాధి ఉన్నవారు కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెదడు సైజు పెరగడానికి కారణాలు ఏమిటి? సంతోషాన్నిచ్చే హార్మోన్ కోసం ఏం చెయ్యాలి? యువతకు లైంగిక విజ్ఞానం అవసరం ఏమిటి? ఇటువంటి అంశాలతో పాటుగా వివిధ స్పెషలిస్ట్ డాక్టర్లతో పలు రకాల వ్యాధుల నివారణకు సలహాలు, సూచనలు, ఇలాంటి మరెన్నో ఆరోగ్య సమస్యల గురించి ప్రజల్లో అవగాహన, విజ్ఞానాన్ని పెంచడానికి నిరంతరం కృషి చేస్తున్న మా సమరం హెల్త్ ఛానల్ను తప్పక వీక్షించండి. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మానవ గౌరవాన్ని అధికారంపై నిలిపినందుకే భారత రాజ్యాంగం గొప్పది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఈ విషయంపై నాస్తిక్ కేంద్రం అభిప్రాయం ఏంటి? మీరా, భారతదేశం అనేక మంది పరాయి పాలనల మధ్య ముస్లిమ్స్ పాలించారు, ఇంకోటి పాలించారు, చివరికి బ్రిటిష్ వాళ్ళు పాలించారు. బానిసత్వంలో శతాబ్దాల పాటు మ్రగ్గింది. మనకు స్వాతంత్ర్యం లేకుండా చాలా బాధలు అనుభవించాం. మన దోచుకుపోయారు. చివరికి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని మొత్తం కొల్లగొట్టుకు తీసుకుపోయారు. వాళ్ళు మనకంటూ ఒక గౌరవం లేకుండా, విలువ లేకుండా మనం బానిసలుగా బతికాం. శతాబ్దాల పాటు బానిసలుగా బతికాం పరాయి పాలనలో. ఇలాంటి దానికి మరి ఎంతమందో భారతదేశం స్వేచ్ఛగా, స్వతంత్రంగా మెలగాలి, గౌరవంగా మెలగాలి అని భారతదేశం కలలు కన్నారు. మహాత్మా గాంధీ కూడా భారతదేశం స్వతంత్ర దేశంగా మానవులందరికీ సమానమైన గౌరవంతో, సమానత్వంతో ఉండాలి.
మానవులందరికీ ఒక చక్కని గౌరవం కావాలి, భారతీయులందరూ ఒక్కటి, మానవులంతా ఒకటి అన్నట్టుగా మహాత్మా గాంధీ కళ్ళకు అన్నాడు, జవహర్లాల్ నెహ్రూ అన్నాడు. అలాగే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయనైతే అసలు ఆయన భారతదేశం గురించి అసలు ఎలాంటిది కావాలి అనే దాంట్లో ఆయన రాసింది. ఆయన కళ ఎలా ఉంది భారతదేశం. మహాత్మా గాంధీ అయితే స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం ఉండేది, అందరికీ ఉండే కావాలి, అన్ని రకాలు ఉన్నది. విశ్వకవి ఏంటంటే ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనిషి సగర్వంగా తలెత్తుకు తిరగగలడో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాలో ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషి దోచుకోడో అక్కడి ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి నా దేశాన్ని మేలుకొలుపు అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. అంటే ఆయన భగవంతుడు ప్రార్థించాడు, ఓ దేవుడా, ఈ దేశాన్ని, నా దేశాన్ని నేను కోరుకునే దేశం ఎలా ఉండాలంటే, నేను కోరుకునేది ఎలా ఉండాలంటే మనసు నిర్భయంగా ఉండాలి. అక్కడ మన పరాయి పనులను మనం ఏం మాట్లాడాలని భయం, ఏం చేయాలన్న భయం, అలాగా నిర్భయంగా ఉండాలి, సగర్వంగా తలెత్తుకు తిరగగలగాలి. ఇది నా దేశం, నేను అన్నట్టు సగర్వంగా ఉండాలి. ఎక్కడ చదువుకుంటే మన విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఉండకూడదు. రకరకాల మూఢనమ్మకాలు ఉన్నప్పుడు మూఢనమ్మకాలు ఇంకిపోకూడదు. ఒక మనిషి తోటి మనిషిని దోచుకోకూడదు. అలాంటి స్వేచ్ఛా స్వర్గంలో ఆయన స్వేచ్ఛా దేశంలోకి మమ్మల్ని నడిపించు అన్నాడు. ఆ స్వర్గం అన్నాడు. అలాంటి దేశం ఒక స్వర్గం అన్నాడు. కలలుగన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఆ రంగా మనం 1947లో మన స్వాతంత్ర్యం సంపాదించుకున్నాం. మనకంటూ ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. ఆ అదే భారత రాజ్యాంగము. ఈ భారత రాజ్యాంగం అనేది ఏదో ఒక చట్టాల గ్రంథం కాదు. మహాత్మా గాంధీ కలల కన్నా భారతదేశం, పండిత్ జవహర్లాల్ నెహ్రూ కళ్ళ కన్నా భారతదేశం, రవీంద్రనాథ్ ఠాగూర్ కళ్ళ కన్నా భారతదేశం, ఇంకా ఎందరో మహానుభావుల కళ్ళ కన్నా భారతదేశం. ఇది కేవలం ఏదో చట్టాల పుస్తకం కాదు. ఈ రాజ్యాంగం చట్టాల పుస్తకం కాదు. ఇది మానవ గౌరవం, సమానత్వం, న్యాయం అనే విలువలకు పునాది అనేటిది. ఏంటిది? మానవ గౌరవం. మనం అంతా స్వాతంత్రం రాకముందుకు మనకేం గౌరవం లేదు, బానిసలు. ఇప్పుడు మనుషులందరికీ గౌరవం, సమానత్వం, ఈక్వాలిటీ, న్యాయం, అందరి సమానం. అందుకని మన మోటో ఏంటి? మన మోటో అనేది జస్టిస్. మన భారత రాజ్యాంగం మోటో జస్టిస్, న్యాయం, సమాన న్యాయం, లిబర్టీ, స్వేచ్ఛ, ఈక్వాలిటీ, సమానత్వం, ఫ్రెటర్నిటీ, సహోదర భావం, అందరూ కూడా. అంటే ఏదైతే మహాత్మా గాంధీ కళ్ళ కన్నాడో, ఏదైతే మన జాతీయ నాయకులు కళ్ళ కన్నారో, ఏదైతే రవీంద్రనాథ్ ఠాగూర్ కళ్ళ కన్నాడో, ఆ జస్టిస్, ఆ లిబర్టీ, ఆ ఈక్వాలిటీ, ఆ ఫ్రెటర్నిటీ మన భారత రాజ్యాంగం మనకి కల్పిస్తుంది. అంచేత కులం, మతం, ఈ భారత రాజ్యాంగం ప్రకారంగా కులం, మతం, లింగం, భాష వీటితో సంబంధం లేకుండా ప్రతి పౌరుణ్ణి సమానంగా చూస్తుంది ఈ రాజ్యాంగం. ఇది కేవలం చట్టం కదా, ఏంటి మన జీవన విధానం. మన భారత రాజ్యాంగం అలా రూపొందించుకున్నాం. మనం ఆ రూపొందించడం దీన్ని ఆ రంగానే మన పాలకులు ఈ బేసిక్ ఏదైతే మూల భావం ఉందో ఆ మూల భావంతో మన రాజ్యాంగాన్ని, మన రాజ్యాన్ని నడపాలి, మన దేశాన్ని నడపాలి. మన దేశాన్ని ఇకేంటి? ట్రీట్ ఆల్ సిటిజన్స్ ఈక్వల్. ప్రతి భారతీయుడిని సమానంగా చూడాలి. వాడు ఏ మతం కావచ్చు, ఏ కులం కావచ్చు, ఏ జాతి కావచ్చు, ఏ లింగం కావచ్చు, ఏ సెక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. అంత సమానం చూడాలి. మన రాజ్యాంగం అది హామీ ఇచ్చింది.
నో రిలీజియన్ సుపీరియర్. ఎన్నో రకాల మతాలు ఉన్నాయి మనకేట. ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. ఏ మతం కూడా సుపీరియర్ కాదు, అన్నీ సమానమే. మేము ఎక్కువ మంది ఉన్నాం కనుక మేము గొప్పవాళ్ళం, మేము సుపీరియర్ అనుకుంటే మా తప్పు. గుర్తుంచుకోండి, నో రిలీజియన్ ఈజ్ సుపీరియర్. భారతదేశంలో ఏ ఒక మతం ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా తక్కువ మైనార్టీ మతస్థులతో సమానము. వాళ్ళు హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, జైన్లు కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, అందరూ సమానం. రాజ్యాంగం ఆ రకమైన మనకి అందరికీ ఆ అవకాశం కల్పించింది. ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ డిగ్నిటీ. ఇక ప్రతి ఒక్కరికి మానవులందరికీ సమానమైన గౌరవం. ఇక్కడ వ్యక్తులందరికీ సమానమైన గౌరవం. ఏది చేసింది? దీని ప్రకారం మొత్తం మన పాలన అంతా దీని ప్రకారం, ఈ రాజ్యాంగం ప్రకారం మన పాలన. ఇది ఎవరు చేసుకున్నారు? ఈ పాలన అంతా ఎవరు చేసుకున్నారు? మనం ఈ రాజ్యాంగం చూపించిన దాంట్లో మొత్తం మనం రాసుకుని రాజ్యాంగం రూపొందించిన దాంట్లో చేసిన ఏంటంటే భారత రాజ్యాంగ ప్రియాంబుల్ రాసుకున్నారు. భారతదేశ ప్రజల మగు మేము. ఇక ఎవడ రాయలేదు. అఫ్కోర్స్ మన ఆయన పేరు ప్రత్యేకంగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు కూడా మొత్తం ప్రజల ఒక నాయకత్వం జరిగినప్పుడు అంబేద్కర్ నాయకత్వం వహించినప్పుడు కూడా, రాజ్యాంగం వహించినప్పుడు కూడా ఈ రాజ్యాంగాన్ని ప్రజెంట్ చేసేవాడు ఎలా ప్రజెంట్ చేశారు? భారతదేశ ప్రజల మగు మేము భారతదేశమును సార్వభౌమ్య, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా, సావరేన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్గా అని పేర్కొన్నారు. మేము చేసుకున్నాం. ప్రజలందరూ ఒక్కడు కాదు, ప్రజలందరికీ చెందింది ప్రియాంబుల్. అలాగే మోటో ఏంటి? మన మోటో జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సహోదర భావం. ఇది మన భారతదేశం. అలాంటి భారత రాజ్యాంగాన్ని నిజంగా అంత గ్రేట్. నిజంగా ప్రపంచంలో ఇంత గొప్ప రాజ్యాంగం మరొకటి లేదు. కానీ దీని మౌలికమైన స్వభావాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని మనం తప్పుదో పట్టిస్తే ఆ తప్పు ఎవరిది? రాజ్యాంగది కాదు, పాలకులది. రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానం ఏంటి? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అని దీంట్లో మోటో ఉంది. దాంట్లో మేము ఎక్కువ మంది ఉన్నవాళ్ళం, మేము అధిక సంఖ్యలో ఉన్నవాళ్ళం. అంచేది మీరు అల్పసంఖ్యాకులు నోరు మూసి పడి ఉండని నేను ఒకడు అన్నట్లయితే తప్పు. అందరూ సమానమే. అలాంటి ధోరణులు వస్తున్నాయి. అందుకనే మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన ప్రతి ఒక్క పౌరుని మీద ఉంది. అలాంటి మతతత్వ ధోరణులని మనం ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు. రాజ్యాంగం ఏం చెప్పే చాలా గొప్పది. మన కోసం పెట్టుకున్నాం మనం. ఇప్పటికే ఆ రాజ్యాంగం విషయంలో వచ్చేటికల్లా మరి దీనికి 106 సార్లు మనకు అనుకూలంగా దాంట్లో సవరణలు చేసుకున్నాం. మన భారత రాజ్యాంగం ఎంత గొప్పదంటే, ఏవైతే ప్రియాంబుల్లో చెప్పుకున్నామో, ఏ మోటో అయితే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, సహోదర భావం చెప్పుకున్నామో, దాన్ని బలపరుచుకోవడం కోసమని, సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం, అందరికీ అవకాశాల కోసం చేయడం కోసం ఇప్పటికి 106 సార్లు మనం సవరణ చేసుకున్నాం. ఇప్పటికి రాజ్యాంగం వచ్చిన తర్వాత 1950 నుంచి ఇంతవరకు 106 సార్లు సవరణ చేసుకున్నాం. 106 సార్లు. ఎందుకోసం? భారత ప్రజల కోసం, భారత ప్రజలందరూ సౌఖ్యంగా ఉండడం కోసం, సమానంగా ఉండడం కోసం, సంతోషంగా ఉండడం కోసం. అది మన భారతదేశం గొప్పతనం. అంచేత మనం 51 AH తీసుకున్నట్టయితే, మన ఎథిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి తీసుకున్నట్టయితే, శాశ్వత పదాన్ని, మానవతావాదాన్ని, జిజ్ఞాసను,
సంస్కరణ తత్వాన్ని పెంపొందించడం. అంటే ఏ రకంగా 51 ఆర్టికల్ కొత్త చేసినట్లో టు డెవలప్ ది సైంటిఫిక్ టెంపర్. పౌరుల యొక్క విధి ఏంటంటే, డ్యూటీ ఏంటంటే, ది ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ ఆఫ్ ఇండియన్, ప్రతి భారతీయ కనీస ధర్మం ఏంటంటే టు డెవలప్ ది సైంటిఫిక్ టెంపర్, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. మూఢనమ్మకాలు పనికిరావు, సైంటిఫిక్గా ఆలోచించు, సైంటిఫిక్గా ఉండు. తర్వాత హ్యూమనిజం, మానవత్వం. ఇంకోటి స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, ఏదైనా సరే గుడ్డిగా నమ్మకు, ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు. కాన్స్టిట్యూషన్ అంత స్పష్టంగా, గుడ్డిగా విశ్వసించకు, అనుసరించకు, ఆచరించకు. స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్, ఎక్కడ అవసరమైతే అక్కడ నువ్వు సంస్కరణ చెయ్యి. ఏ దిశలో? జస్టిస్, న్యాయ దృష్టిలో నువ్వు సంస్కరించుకుంటూ వెళ్ళు. మోటో మాత్రం తప్పడానికి జస్టిస్ ఉండాలి, లిబర్టీ ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి, ఫ్రెటర్నిటీ ఉండాలి. ఆ రంగాన్ని వెళ్ళాలి. మన ఆ రంగా దాన్ని తీసుకుంటూ, శాస్త్రీయంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్రేట్నెస్. మనం మానవతావాదులు కానీ, నాస్తికులు కానీ, హేతువాదులు కానీ, అభ్యుదయవాదులు కానీ అందరూ ఎందుకు మనం భారత రాజ్యాంగాన్ని చేస్తున్నామంటే పూర్తిగా మంచివారు. కానీ మతవాదులు కొంతమంది దీన్ని ఏ రకమైనా సరే ఈ రకమైన చివరికి ఇది మన సెక్యులర్ స్టేట్ మంది. ఈ సెక్యులర్ స్టేట్ దాన్ని ఏదో ఒక రకంగా ఒక మతరాజ్యంగా పక్కన ఉన్న పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ ఆ రంగా మార్చాలని ఒక ధోరణిలో పోతున్నారు. ఎక్కువ మంది మనం ఉన్నాం కదా అని. కానీ మన దాని ప్రకారం ఏ రిలీజన్ కూడా నో రిలీజన్ ఈజ్ సుపీరియర్, అన్నీ సమానమే. అంచేత ఈ జనవరి 26 ఏంటి? మన రాజ్యాంగం ఏర్పరిచిన రోజు. జనవరి 26 రాజ్యాంగం. దీన్ని మనం ఇవాళ ఎందుకు ఇలా చెప్పుకుంటున్నామంటే ప్రతి జనవరి 26కి మనం మళ్ళీ పునరంకితం కావాలి మన రాజ్యాంగ స్ఫూర్తికి. రాజ్యాంగ స్ఫూర్తికి పునరంకితం కావాలి. మనం పునరంకితం అయ్యి అదే స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళి భారతదేశాన్ని ఏ కలలు కన్నారో మహాత్మా గాంధీ, ఏ కలలు కన్నారో జవహర్లాల్ నెహ్రూ, ఏ కలలు కన్నారో రవీంద్రనాథ్ ఠాగూర్, ఏ దృక్పథంతో అధ్యక్ష వహించి మరి అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారో ఆ రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ కమిటీ ఉంది. ఆ కాన్స్టిట్యూషన్ కమిటీ ఎంత పోరాడి ఎంతగా ఆలోచన చేసిందో దాన్ని కాపాడు కోసం ప్రతి భారతీయునికి బాధ్యత ప్రతి భారతీయుడికి ఉంది. అంచేత మన మౌలికంగా ఉంది ఏంటి? సమానత్వ హక్కు ఉంది మనకి ప్రతి ఒక్కరికి. భావప్రకటన స్వేచ్ఛ ఉంది, మత స్వేచ్ఛ ఉంది, జీవించే హక్కు ఉంది. ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంది. నువ్వు మా మతవాడిగా చంపేస్తావు అన్నాక వీల్లేదు. ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంది. ఈ ప్రభుత్వానికి స్పష్టమైన సందేశం ఇస్తాయన్నమాట ప్రజల కోసం. ఇక్కడ ఏంటంటే మన రాజ్యాంగం ఇచ్చేది ఏంటంటే రాజ్యం ప్రజల కోసం, ప్రజలు రాజ్యం కోసం కాదు గుర్తించండి. దేశం అనేది ఈ దేశ పాలన దేనికోసం అని? ప్రజల సంక్షేమం కోసం. ప్రజలు అక్కడున్న పాలకుల సంక్షేమం కోసం కాదు. అది అర్థం చేసుకోకపోతే ఈ రాజ్యం ఈ పాలన ఈ అధికారులు ప్రజల సంక్షేమం కోసం. ప్రజలు పాలకుల సంక్షేమం కోసం కాదు, మత సంక్షేమం కోసం కాదు. అది గుర్తించండి, స్పష్టంగా తెలుసుకోవాలి. మన రాజ్యాంగం అదే. ఇది లౌకిక తత్వం, సెక్యులరిజం. భారత రాజ్యాంగం లౌకికమైంది. ఏ మతానికి ప్రత్యేక ప్రాధాన్యత లేదు. ఒకటి కొనసాగుతున్న విషయాన్ని ఏ నమ్మకాన్ని కూడా ప్రభుత్వం దాన్ని వివక్షగా చూడదు, అందరినీ సమానంగా చూస్తుంది. ఏంటి అసలు సెక్యులరిజం అంటేనే మత ప్రమేయం లేనటువంటి పాలన, మత ప్రమేయం లేని పాలన. అంతేగాని మేము మా మతాన్ని మేము ఎక్కువ మంది ఉన్నాం కనుక మా మతాన్ని రుద్దుతాం, మాది చేస్తాం అంటే తప్పు, చాలా తప్పు. రాజ్యాంగ విరుద్ధం లాంటి పని చేస్తుంటే అందుకనే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. అంటే సామాజిక సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం కావాలి. ఈ సామాజిక న్యాయం మనం రాజ్యాంగంలో మనం గుర్తించాం.
అందుకనే ఈ సామాజిక విషయంలోనే రిజర్వేషన్లు వచ్చాయి, సంక్షేమ విధానాలు వచ్చాయి, రక్షణ చట్టాలు వచ్చాయి. ఇంతవరకు భారతదేశంలో తరతరాలుగా యుగాలుగా అనేక మంది అన్యాయాలకు గురయ్యారు. అణగారిన ప్రజలు ఉన్నారు. ఆ అణగారిన ప్రజల యొక్క అభ్యుదయం కోసం అనేకమైనటువంటి సంక్షేమ విధానాలు పెట్టింది, రక్షణ చట్టాలు పెట్టింది. వాటన్నిటికీ న్యాయం చేయడం రాజ్యాంగ లక్ష్యం. ఎంతమందో రైకైనా అవకాశాలు లేకుండా తొక్కబడి పెట్టారు. అందుకని మనం భారతీయులంతా కూడా హక్కులతో పాటు విధులు కూడా గుర్తుంచుకోవాలి. ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ ఆఫ్ ఇండియన్ సిటిజన్. ప్రతి వాడికి డ్యూటీ ఉంది. ఆ డ్యూటీలో ముఖ్యమైనది ఏంటి? మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవడం అవసరం. అంచేత మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఉండే ఏంటంటే ముఖ్యంగా ప్రతి పౌరుడు కూడా ఏ రకమైన హేట్రెడ్నెస్ లేకుండా ఉండాలి. ఫండమెంటల్ డ్యూటీ. ఎవరిని ఎవరు ద్వేషించడానికి లేదు. ద్వేషించడానికి హేట్రెడ్నెస్ పనికిరాదు. రిజెక్ట్ హేట్. దాంట్లో స్పష్టంగా ఎవరిని కూడా అసహించుకోవడానికి వీల్లేదు, ద్వేషించడానికి వీల్లేదు, తూలనాడడానికి వీల్లేదు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. అలాగా ఈ రాజ్యాంగీత ప్రతి ఒక్కరు సమానం. ప్రతి పౌరుడు కూడా రెండో వాడిని ద్వేషించడానికి వీలు లేదు. ప్రేమించాలి. అందరూ సమానమే. నీకెంత గౌరవం ఉందో వాడికి ఎంత గౌరవం ఉంది, నీకెంత హక్కు ఉంది వాడికి ఎంత హక్కు ఉంది. అది గుర్తించాలి. అలా కాదు మేము ఎక్కువ మతస్థులు ఉన్నాం, ఎక్కువ స్థానం ఎక్కువ మెజార్టీ ఉన్నాం, మేము ఉండరు నాకు వీలు లేదు. అందరూ సమానే. మైనార్టీ కావచ్చు, మెజార్టీ కావచ్చు, ఆల్ ఆర్ ఈక్వల్. అది మాత్రం గుర్తించాలి. అంచేత రిజెక్ట్ హేట్. వైలెన్స్ పనికిరాదు, హింసావాదం పనికిరాదు. అలాగే మిస్ఇన్ఫర్మేషన్, లేనిపోయి చెత్త పనికిరాని విషయాలు, అర్థం పడడం లేనివి సృష్టించడానికి వీలు లేదు. పుకార్లు సృష్టించడానికి వీలు లేదు. సరైన చెప్పాలి. విషయాన్ని వక్రీకరించడానికి వీలు లేదు. ఇది ప్రతి పౌరుని యొక్క విధి. భారతీయుల ప్రతి పౌరుని విధి ఏంటి? రిజెక్ట్ హేట్, వైలెన్స్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్. వాటిని అంగీకరించడానికి వీలు లేదు. మానవత్వం కోసం. ఇక ఎలా మనం ఈ కాన్స్టిట్యూషన్ని ఎలా మనం చేస్తాం, మన రాజ్యాంగాన్ని ఎలా కాపాడుకోవాలి, దీంట్లో ఇంకా ఇటు మార్పులు. ఇంతవరకే 107 తీసుకుంటాం అనుకున్నాం కదా. అంతే ప్రతి పాఠశాలల్లో, కళాశాలలో రాజ్యాంగ విద్య తప్పనిసరి చేయాలి. ప్రతి వాడికి ఈ కాన్స్టిట్యూషన్ గురించి ప్రతి వాళ్ళకి అవగాహన కావాలి. ప్రతి వాళ్ళకి పాఠశాలలో హై స్కూల్ కావచ్చు, కాలేజీ కావచ్చు, ప్రతి వాడికి రాజ్యాంగం గురించి కావాలి. ప్రతి పౌరుడికి హక్కులు బాధ్యతలు తెలిసి ఉండాలి. వాడు హక్కులను చేయాలి, బాధ్యతలు చేయాలి. అలాగే న్యాయ వ్యవస్థ మీద, శాసనసభ మీద అందరికీ గౌరవం ఉండాలి. ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థ, శాసనసభ, మీడియా స్వతంత్రంగా ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి వాడికి. అంతేగాని ప్రభుత్వం ఈ ప్రకారం తీర్పు ఇయ్యని కోర్టులను ఆదించడం, మీడియా వాళ్ళు ఈ రకంగా న్యూస్ ఇవ్వని చెప్పడం కాదే ఉండదు. స్పష్టంగా మీడియా కావచ్చు, కోర్టులు కావచ్చు, లేకపోతే శాసనసభలు కావచ్చు, స్వేచ్ఛగా వాళ్ళ భావ వ్యక్తీకరణ అంటూ ఉండాలి. వాళ్ళు తీర్పు ఇవ్వగలగాలి. అలాగే రాజ్యాంగానికి ఎవ్వరూ అత్యుతులు కాదు. రాజ్యాంగం ఏ రంగా చెప్పడిందో ఆ రంగా ఉండాల్సిందే. అంతే సంస్థలు గౌరవం ఇవ్వాలి. అలాగే లౌకికతని, సెక్యులరిజాన్ని ఆశలు పెట్టాలి. మతాన్ని పాలనకు దూరంగా ఉంచాలి. మత వ్యవహారాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం. పోయి ఒక ప్రధానమంత్రి గారు, సీఎం గారు వెళ్ళిపోయి ఓ ప్రత్యేక వాళ్ళ మతాన్ని తీసుకొని అక్కడ వెళ్ళి భజనలు చేయడాలు, దేవాలయాలు ఓపెన్ చేయడాలు, ఇంకోటి చేయాలి. తప్పు. మతం అనేది పూర్తిగా వ్యక్తిగత ఇంట్లో చేసుకో, కానీ పాలనలో చెడు ఒక మగవనకు చేయడానికి వీలు లేదు. ఈయనకి ఈ మతస్థులు అని ఆ మతాన్ని గౌరవించి ఆ మతానికి భుజాన్ని వేసుకొని ఆ మధ్య భజన చేయడం మాత్రం పనికి రాదు. ఆయన ఏ మతస్థుడు కానీ ఒకసారి పదవిలో ఉన్నట్లయితే ఆయన అందరి వ్యక్తి. ఒక పిఎం కావచ్చు, సీఎం కావచ్చు, ఒక మినిస్టర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, అందరికీ సంబంధించిన వ్యక్తి.
అంతేగాని కొందరు వ్యక్తి కాదు. గుర్తించండి, కొందరు వ్యక్తి కాదు. ప్రధానమంత్రి వాడు అందరి వాడు, అందరికీ ఒకటే ఇలా ఉండాలి. తాను ఒక ప్రత్యేక ఒక దానికి ఎక్కువ మాత్రం కాదు. తన పలా మతస్థుడు కనుక ఆ మతాన్ని భుజాన్ని వేసుకుంటాను, నెత్తినేసుకుంటాను అన్న వీలు లేదు. అంచేత ఎవరికి అలా చేసేది ఒక మతాన్ని భుజాన్ని వేసుకునేడితే రెండో మతస్థులకి ఒక రకమైన ఏదో నాకేదో తక్కువ జరుగుతున్న భావం కలుగుతుంది. అలాంటి ఇన్సెక్యూరిటీ భావం వస్తుంది. ఆయన మతాన్ని తెగ పొగిడేస్తున్నాడే, ఆ మతాన్ని భుజాన్ని వేసుకున్నాడే, నా గతి ఏమిటి అని ఇంకో మతస్థునికి ఒక ఇన్సెక్యూరిటీ భావం వస్తుంది, అభద్రతా భావం వస్తుంది. అది పనికి రాదు. అని చేయడానికి మన రాజ్యం ప్రకారం పనికిరాదు. అంటే తార్కికత, శాస్త్రపదాన్ని ప్రోత్సహించాలి. లాజికల్ థింకింగ్ కావాలి, సైంటిఫిక్ టెంపర్ కావాలి, పెంచాలి. అలా మనం చేయాల్సినప్పుడు మన రాజ్యాంగం సంబంధించి ఏ రకం కావాలన్నట్లు అలాగే సమానతను అమలు చేయాలి. చట్టాలు పక్షపాతం లేకుండా అమలు అవ్వాలి. వివక్షతకు కట్టే శిక్ష ఉండాలి. వివక్ష చేస్తే మాత్రం తప్పకుండా శిక్షించాలి. చైతన్యం అందరూ చైతన్యంతో పౌరసత్వం కాదు, బాధ్యతాయుతంగా ఓటు వేయాలి. అంతేగాని ప్రెషర్ మీద చేయడానికి బాధ్యతాయుతంగా ఓటు వేయాలి. ప్రతి ఒక్కళ్ళు శాంతియుతంగా ప్రశ్నించాలి. మనం ముందే చెప్పాం, ఏ రకమైన ద్వేషం పనికిరాదు, హింస పనికిరాదు, పుకార్లు పనికిరావని. అంచేత శాంతియుతంగా ప్రశ్నించాలి. ద్వేషం, హింస, అబద్ధాలను తిరస్కరించాలి. ఎంత అలా ఉంటేనే మన భారతదేశం మహాత్మా గాంధీ కళ భారతదేశం, జవహర్లాల్ నెహ్రూ కళ వేస్తాం, రవీంద్రనాథ్ ఠాగూర్ కళ భారతదేశం మనం నిర్మించుకుంటాం. రాజ్యాంగం గొప్పది, అమలు పరచడంలో వస్తుంది తప్పంతా. దాన్ని చెక్ చేయాలి మనం. ఈ రిపబ్లిక్ డే సందర్భంలో మనం తీసుకురావాల్సిన భావజం ఏంటంటే, అందరికి చైతన్యం తీసుకురావాలంటే భారత రాజ్యాంగం రక్షించిన ఆ రకంగానే తూచా తప్పకుండా పాలన జరగాలి, పౌరులు ఆ రకంగా ఉండాలి. అదే నాస్తికేంద్ర కోరేది. నాస్తికేంద్ర కోరేది ఏంటంటే, భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రతి పాలకుడు చేయాలి, అలాగే పౌరులు కూడా దీని ప్రకారంగా వ్యవహరించాలి. అవసరమైతే ప్రజలు ఏదైతే మనం మోటోలో చెప్పుకున్నామో ఆ భారత మోటో ప్రకారంగా, ప్రియాంబుల్ ప్రకారంగా సవరణలు చేసుకోవాలి. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే, మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను కూడా తీసేయాలనే భావజాలం ఒక పక్క వస్తుంది. అంటే రాజ్యాంగ రూపాన్ని మార్చేసి ఒక రిలీజియన్ సంబంధిగా మార్చే పరిస్థితి వస్తుంది. ఇది పనికిరాదు. సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను తొలగించాలి. ఇంకా ఏంటంటే ఎమర్జెన్సీ కాలంలో పెట్టారు కనుక, ఎమర్జెన్సీ కాలంలో పెడితేనంటే ఏం పెడితేండి మరి తప్ప? ఎమర్జెన్సీ కాలంలో పెట్టారు కనుక అది తీసేయాలట. సెక్యులర్, సోషల్ పదాలు ఎలా తప్పయింది? ఏ రంగా తప్పయింది? ఎందుకు తప్పయింది? అందరినీ సమానంగా చూడు అనేది సోషలిజంగా చెప్పినది తప్ప? ఏ రకమైన మతానికి ప్రాముఖ్యత ఇవ్వద్దు, అందరూ సమానం చూస్తే తప్ప? ఎందుకు తీసేయాలి? సెక్యులర్, సోషలిజం పదాలు తీయాలి. అదొక రకమైన ప్రచారం. పెద్ద పెద్ద పదవుల్లోని వాళ్ళే మాట్లాడుతున్నారు. కారణం ఏం చెబుతారు? ఎంబసిస్తారు. అంతకాలం మళ్ళీ ఇంకోసారి మీకు అలా అంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని చేయ ఊరు నోరు మూసుకుంటే సరే కరెక్టేది. ఎందుకు ఇది వేరుగా మాట్లాడాలి? ఒక రకమైన ఇన్సెక్యూరిటీ తీసుకొస్తున్నారు, అభద్రతా భావం తీసుకొస్తున్నారు. ఎంత ఓపెన్ మాట్లాడుతున్నారు. ఇందిరాగాంధీ పాలనలో ఎమర్జెన్సీ టైంలో సెక్యులర్ సోషల్ పెట్టారు, ఆ వర్డ్స్ తీసేయాలి అంటే అర్థం ఏంటి? మరి ఒక రకంగా తీసుకుపోయి దాన్ని ఒక మతపరమైన రాజ్యాంగం మార్చాలని. నో, భారతదేశం మతపర రాజ్యాంగం చేయడం వీలు లేదు. ఉన్నది భారత్. ఇంకా కావాలంటే దీంట్లో ఉన్న ప్రియాంబుల్ ప్రకారంగా, మోటో ప్రకారంగా ఇంకా మంచి సవరణలు చేయండి. మంచి సవరణలు చేయండి మంచిగా. అంతేగాని దీన్ని చిందరవందర చేసే పరీక్షలు మాత్రం చేయకండి. మరి మన 26 తారీఖు మన రాజ్యాంగ దినోత్సవం తప్పనిసరిగా పాలకులు కోరేది అంటే, మీరు ఏ రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేసి పదవిలోకి వచ్చారో మీరు దీన్ని కాపాడి దీని మీదే ప్రమాణం చేశారు. మీరు ప్రమాణం చేసినప్పుడు మీరు పదవులకు వచ్చేప్పుడు, ఇప్పుడు పదవులకు వచ్చి దీనికి వేస్తారా? ఏ తల్లి రొమ్ము పాలు తాగారో ఆ తల్లి రొమ్మునే తన్నినట్లుగా మీ విషయం ఉంటుంది. అలా అనడానికి వీలు లేదు.
అంటే భారత రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగం ఉన్న రకంగానే జరగాలి. అదే నాస్తికది. అంచేత ఒక వాక్యం చెప్పాలంటే మానవ గౌరవాన్ని అధికారంపై నిలిపినందుకే భారత రాజ్యాంగం గొప్పది. మానవ గౌరవాన్ని, మనుషులందరికీ సమానమైన గౌరవాన్ని, విలువని, మానవ విలువలని అధికార పీఠం పైన నిలిపినందుకే మన రాజ్యాంగం చాలా గొప్పది. దాన్ని మనం మరింత గట్టిగా చేసుకోవాలి. అంచేత నాస్తికత కోరేదంటే రాజ్యాంగంలో ఎటువంటిది జరగడానికి వీలు లేదు, అంతా మంచే జరగాలి, మంచి పనులే చేయండి. డాక్టర్ గారు, విద్యార్థులే కాక ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రశంసిస్తున్న గోరా టెక్నో హబ్ విశేషాలను ఒకసారి తెలియజేస్తారా? ప్రమీల, మన నాస్తిక కేంద్రంలో గోరా టెక్నో హబ్ అని పెట్టాం. దాంట్లో యువకులని ఈ డెవలప్డ్ సైన్స్, ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, క్వాంటమ్ టెక్నాలజీ వచ్చేసింది, స్పేస్ సైన్స్ వచ్చేసింది, ఈ సైన్స్ ఎంతో అడ్వాన్స్ అయిపోతుంది. ఈ అడ్వాన్స్ అయిపోతున్న సైన్స్కి అందరికి సరైన అవగాహన కలిగించాలి. చిన్నప్పటి నుంచి అవగాహన కలిగించాలి. ఆ రంగంలో మైండ్ సెట్ని చేస్తే వాళ్ళు భారతదేశానికి చక్కగా తోడ్పడతారు. ఆ ఉద్దేశంతో యువకులను తయారు చేయడం కోసమని ఈ గోరా టెక్ హబ్. దాంట్లో హ్యూమనాయిడ్ రోబో ఈజ్ గైడ్. రాకెట్ టెక్నాలజీ, డ్రోన్స్ గురించి, స్పేస్ టెక్నాలజీ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, ఆర్టిఫిషియల్ ఊంబ్ గురించి, వాట్ నాట్, ఎవ్రీ లేటెస్ట్ టెక్నాలజీ. అలాగే అడ్వాన్స్ హెల్త్ సైన్సెస్ ఎగ్జిబిషన్, దాంట్లో లేటెస్ట్ మెడికల్ నాలెడ్జ్ అంతా వచ్చింది, హెల్త్ సైన్సెస్ అంతా పెట్టడం జరిగింది. ఆ రంగా ఎంతో విషయాల్ని లేటెస్ట్ నాలెడ్జ్ని ఇస్తున్నాం. ఎందుకంటే కొత్త తరాన్ని మనం వాళ్ళని డెవలప్ చేయాలి, కొత్త భావతో మనం చక్కగా చేయాలి. దానికోసమే గోరా టెక్ హబ్, అలాగే గోరా అడ్వాన్స్ హెల్త్ సైన్సెస్ ఎగ్జిబిషన్ చాలా చేస్తున్నాయి. అందరూ చూస్తున్నారు. వచ్చి యువత అయితే మేము పుస్తకాలు చదవడం తప్ప మేము వీటి నుంచి అక్కడ ప్రత్యక్షం చూడలేదు. ఈ రాకెట్ టెక్నాలజీ ఏంటి, ఇవన్నీ ఏంటి పెద్ద ఇదిగా స్పేస్ సైన్స్ ఏంటి చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇవన్నీ చూసి సెటిలైట్స్, రోవర్స్ ఇవన్నీ చూసి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. ఎంతో లేటెస్ట్ నాలెడ్జ్. అలాగే మెడికల్ డాన్స్లో కూడా ఎంతో అడ్వాన్స్ ఉన్నాయి. అలాగే పేరెంట్స్ ఇచ్చే వాళ్ళు, అలాగే టీచర్స్ కూడా మేము ఏవైతే పాఠాలు చూస్తున్నాం కానీ ఇవన్నీ ప్రాక్టికల్ చూపించలేకపోతాం, అన్నీ మీరు చూపిస్తున్నారండి అని చెప్పి చాలా చేస్తున్నారు. చాలా వండర్ఫుల్ రెస్పాన్స్ ఇద్దే. అంచేత ప్రతి ఒక్కరు రావాలని చూడాలని కోరుతున్నాం. ప్రతిరోజు ఉదయం 10 గంటల సాయంత్రం 5 దాకా ఉంటుంది. వచ్చని చూడొచ్చు. ఏ రకమైన రుసుము టికెట్ అంటే ఏం లేదు, అందరికీ ఉచితమే. ఆదివారం మాత్రం తెచ్చి ఉండదు, కేవలం సోమవారం నుంచి శనివారం దాకా. వచ్చే ముందు మాత్రం ఫోన్ చేసి రండి, ఎందుకంటే చాలా రోజులు వస్తున్నారు కనుక ఒకే రోజు ఎక్కువ మంది వస్తే చూపించడం కష్టం అవుతుంది కనుక ఫోన్ చేసి రావాలని కోరుతున్నాం అన్నమాట. అంతే ప్రతి ఒక్కరు చూడండి, విజ్ఞానం పెంచుకోండి, మన దేశాన్ని చక్కగా భవ్యంగా తీర్చిదిద్దుకుందాం. ప్రేమియా, ఇవాళ చాలా విషయాలు చెప్పుకుందాం. ఈ నెల రిపబ్లిక్ డే, ఈ జనవరి 7 రిపబ్లిక్ డే ఉంది. మనం దాని గురించి చదివేస్తాం. మనం బాధ్యత గల పౌరులుగా మనం ఒక భవ్యమైన భారతదేశాన్ని కోరుకుంటున్నాం కనుక, ఒక సమాజాన్ని కోరుకుంటున్నాం కనుక, మనుషులందరూ సమానం, ఆల్ ఆర్ ఈక్వల్ అని మనం అంటున్నాం కనుక, ఆ రంగా ఒక అభ్యుదయ భావాల్ని జనాల్లోకి బాగా తీసుకెళ్ళాలి. ఆ విషయంలో సమరం ఛానల్స్ ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి. ఇంకా సమరం ఛానల్స్ మనకి 20 ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 21 కోట్ల వ్యూస్ మనం సంపాదించాం. ఇంకా చాలా ఎక్కువ. ఒక సంవత్సరంలో 1 కోటి వ్యూస్ మనకు వచ్చాయంటే ఎంత ఆదరిస్తున్నారో అర్థమవుతుంది. 21 కోటి వ్యూస్. ఇప్పుడు 21 కోట్లు. ఇంతకుముందు కింద సంవత్సరం 20 కోట్లను 21 కోట్లు అయిపోయాయి. 152 దేశాలకు మించి చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్ని. అందరికీ ఒక రకమైన ప్రేరణ కలిగించే విధంగా ఉన్నాయి. దాంట్లో అన్ని రకాల ఛానల్స్ మనం చాలాసార్లు చెప్పుకున్న ఏమున్నాయో చూడండి. సమర ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అందరికీ విజ్ఞానం పంచండి. ఇది ముఖ్యంగా ఒక అభ్యుదయం వైపు వెళ్ళడం కోసం, ఒక విజ్ఞానాన్ని పంచడం కోసం,
సమసమాజ నిర్మాణం కోసం దానికోసం ఈ కృషి అంతా జరుగుతుంది. ఈ కృషిలో మీ అందరూ కూడా భాగస్వాములు కోరుతూ మీ అందరి దగ్గర సెలవు పుచ్చుకుందాం. మరి ప్రిమేలా సెలవు పుచ్చుకుందాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.